గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది, వారి యొక్క ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానము, వీటి గురించి సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి సంబంధించి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 6. ఈ సంవత్సరం గురుగ్రహం యొక్క అనుకూలం వలన ఆర్థిక ఫలితాలు, అధిక ఆదాయం పెరుగుతుంది, విదేశీ ఆదాయం పెరుగుతుంది, పెద్దగా లాభాలు ఉంటాయి. వాటితో పాటు యాత్రలకు సంబంధించి ఖర్చులు పెరగచ్చు, ధార్మికమైన కార్యక్రమాల్లో ఖర్చులు పెరగచ్చు, పిల్లలకు సంబంధించిన చదువు గురించి ఎక్కువగా డబ్బులు ఖర్చు అవ్వచ్చు. అయినా సరే సేవింగ్స్ వల్ల వీరు మంచి అద్భుతమైనటువంటి సేవింగ్స్ సాధిస్తారు. ఉద్యోగము, వ్యాపారానికి సంబంధించిన విషయానికి వస్తే ఉద్యోగస్తులు పదోన్నతి యోగము, విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు, టీచింగ్, గవర్నమెంట్, అలాగే బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి శుభదాయకంగా ఉంటుంది. వ్యాపారాలకు సంబంధించిన విషయానికి వస్తే అంతర్జాతీయ వ్యాపారము, ట్రావెల్, ఎడ్యుకేషన్, కన్సల్టింగ్ రంగాల్లో సంబంధించి వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులకు సంబంధించిన విషయానికి వస్తే ఉన్నత విద్య, విదేశీ చదువు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, పిహెచ్డీలు చేసేటువంటి వారికి అద్భుతమైనటువంటి కాలము. ఏదైనా సరే స్కాలర్షిప్కి సంబంధించి చేసేటువంటివి యోగ్యంగా ఉంటుంది. గృహిణులకు సంబంధించిన విషయానికి వస్తే ధార్మికమైన కార్యక్రమాల్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తారు, యాత్రలు ఎక్కువగా చేస్తారు, కుటుంబంలో గౌరవం కూడా పెరుగుతుంది. చేతి వృత్తులకు సంబంధించిన విషయానికి వస్తే కనుక గురు అనుగ్రహంతో క్రమంగా ఎదుగుదల అనేటువంటిది విద్యార్థుల్లో ఉంటుంది. సంప్రదాయ వృత్తులకు సంబంధించి శుభంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు సంబంధించిన విషయానికి వస్తే ప్రసంగాలు చేసేటప్పుడు నైపుణ్యంతో ప్రసంగాలు చేస్తారు, ప్రజాదరణ కూడా పెరుగుతుంది. అలాగే సభలు, సమావేశాలు ఎక్కువగా పార్టిసిపేట్ అవుతారు, జ్ఞానంతో జనులందరినీ కూడా ఆకట్టుకుంటారు. సినిమా రంగానికి సంబంధించిన వాటికి సంబంధించిన విషయానికి వస్తే ఈ ఆధ్యాత్మిక సినిమాలు తీయడము, చారిత్రాత్మక పాత్రలు పోషించే వాళ్ళు, ఉపన్యాసాలు చేసేటువంటి వాళ్ళు, భక్తి సంగీత దర్శకులు, అలాగే వీరందరికీ అద్భుతంగా ఉంటుంది. వైవాహిక జీవితము, వివాహము, వీటి సంబంధిత విషయానికి వస్తే వివాహం యోగ్యంగా బలంగా ఉంది. ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం అవుతుంది. ఆలస్యంగానే సరే ద్వితీయార్థంలో వివాహం జరగవచ్చు, అంటే మొదటి 6 నెలల్లో జరగదు. విదేశీ వివాహం యోగ్యంగా ఉంటే విదేశాల్లో ఉన్నవారిని వివాహం చేసుకునే దానికి కూడా యోగ్యంగా ఉంటుంది. అలాగే పరస్పర గౌరవం, భార్యాభర్తలు పెంచుకోవడం వల్ల అన్యోన్య దాంపత్యం కూడా పెరుగుతుంది. సంతానానికి సంబంధించి ఎక్కువ లాభం గోచరిస్తుంది. పిల్లలకు సంబంధించి చదువులో శుభదాయకంగా ఉంటుంది. విదేశీ విద్య అద్భుతంగా గోచరిస్తూ ఉంది. అలాగే ఆరోగ్యానికి సంబంధించిన విషయానికి వస్తే కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అలాగే తలనొప్పులు ఎక్కువగా అవ్వడము, నడుము కింది భాగంలో నొప్పులు ఎక్కువ అవ్వడము, అలాగే బరువు పెరగడము, లివర్ సమస్యలు పెరగడం లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. వీటి పరంగా జాగ్రత్త వహించండి. ఈ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఆహారానికి సంబంధించి కూడా నూనె పదార్థాలు, ఫ్రైడ్ పదార్థాలు తగ్గించుకోవడం మంచిది. ధనుస్సు రాశి వారికి సంబంధించి గోచార రీత్యా గురు గోచారంలో అత్యంత శుభంగా ఉంది. విద్యాభివృద్ధి, సంతాన లాభము, ధన యోగము, గౌరవం పెరుగుతుంది. గురు మహా అనుగ్రహంతో ఇవన్నీ కూడా అద్భుతంగా గోచరిస్తూ ఉన్నాయి. శని గోచారంలో భాగంగా కుటుంబంలో ప్రేమ, ఇంటి బాధ్యతలు పెరగడము, ఆర్థిక ప్లానింగు, పెద్దల సేవ, లాభము, పరిపక్వత, స్థిరత్వము, ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంది. రాహు గోచారంలో భాగంగా విదేశీ యోగము, విదేశాల్లో ఉద్యోగము, విదేశీ యాత్రలు, అలాగే డిజిటల్ అవకాశాలు కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాల్సినటువంటి విషయాలు ఏంటంటే మిమ్మల్ని డిజిటల్ పరమైనటువంటి మోసాలు చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కేతు గోచార రీత్యా చూసుకుంటే ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో యోగాలు చేయడము, ధ్యానం చేయడము ఆసక్తి పెరుగుతుంది. అలాగే త్యాగ భావన ఎక్కువగా పెరుగుతుంది, ఎక్కువ సన్యాసత్వం పెరుగుతూ ఉంటుంది లోపల. గురు ప్రభావం వలన అధిపతిగా ఉన్న కారణం చేత వీరికి అత్యంత శుభమైనటువంటి విషయాలు ఏంటంటే జ్ఞానం, గౌరవం, ధర్మం, ఈ 3 పెరుగుతాయి. వీరికి కొద్దిగా నష్టం ఏదన్నా ఉంది అంటే అతిగా ఆశావాదము, అతిగా మాట్లాడడం లాంటివి మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి.
వీరికి మార్చి నుండి జూలై ప్రాంతం వరకు శుభ ప్రారంభంగా ఉంటుంది. విద్యా ఉద్యోగంలో శుభంగా ఉంటుంది. జూలై నుండి సెప్టెంబర్ వరకు కూడా ప్రమోషను, వివాహ యోగ్యము అధికంగా ఉంటుంది. సెప్టెంబర్ నుండి కూడా మనకు డిసెంబర్ వరకు చూసుకుంటే విదేశీ యోగము, ధనలాభం కనిపిస్తుంది. డిసెంబర్ నుంచి మార్చి వరకు కూడా చూసుకుంటే ఆరోగ్యంలో జాగ్రత్త వహించడం మంచిది. కుటుంబ బాధ్యతలు కూడా పెరుగుతాయి. ధనుస్సు రాశి వారికి సంబంధించి శాంతి పరిహారాల విషయానికి వస్తే కనుక దక్షిణామూర్తి యొక్క పూజ చేసుకోవడము, మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదవడము, దత్తాత్రేయ స్వామి మంత్రాన్ని చదవడము, అలాగే ఈ యొక్క గురుగ్రహానికి సంబంధించి విశేషమైన పూజలు చేయడము, మీకు గురువులు ఎవరు ఉంటే వాళ్ళకు పూజలు చేయడం కూడా మంచిది. గురువారము మేధా దక్షిణామూర్తికి సంబంధించిన పూజ చేయడము, గురుగ్రహ శాంతి హోమం చేయించడము, గురు గాయత్రి జపం చేయడం చాలా మంచిది. ఏవైనా దానాలు చేయాలి అని అంటే పసుపు వర్ణంలో ఉన్నటువంటివి, గోల్డ్ కలర్లో ఉన్నటువంటి దానాలు చేయడం మంచిది. అలాగే శనగలు దానం చేయడం మంచిది. పుస్తక దానం చేయడం మంచిది. విద్యార్థులకు సహాయం చేయడం మంచిది. అలాగే శుభ వర్ణాల విషయానికి వస్తే కూడా గోల్డ్, పసుపు వర్ణాలు చాలా మంచిది. లైట్ ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటివి కూడా చాలా అద్భుతమైనటువంటివి, మంచి అవకాశాలు ఇస్తాయి వీరికి. రత్నధారణ ఏది చేయాలి అని అంటే కనకపుష్యరాగం ధరించడము, అది కూడా తెలిసిన జ్యోతిష్యుల్ని కన్సల్ట్ చేసి ధరించడం మంచిది. అలాగే గురువారం నాడు గురువులకు సంబంధించి ఏదైనా సరే మంచి పూజ చేసుకోవాలి, గురువులను మర్యాదించాలి. ఎక్కడా కూడా గురువుల్ని దూషించినట్టు మాట్లాడకూడదు, అది చాలా చెడ్డది. అలాగే నూనె పదార్థాలు అధికంగా తీసుకోకుండా ఉంటే మంచిది. అహంకారపూరితంగా నాకే వచ్చు, నాకే తెలుసు అనేటువంటి తగ్గించుకుంటే మంచిది. మనకు ఎంత తెలిసినా ఇంకా మనకు తెలవాలనేటువంటి అందరిలా ఉండరు, సాధారణంగా చెబుతున్నాం. ఓవరాల్గా ధనుస్సు రాశి వారికి సంబంధించి ఈ సంవత్సరం అత్యంత శుభకరంగా ఉంది. గురు మహా అనుగ్రహం వీరియందు విశేషంగా ఉంది. అలాగే విదేశాలకు సంబంధించి యోగ్యంగా బలంగా ఉంది. ధార్మిక జీవనం ఈ సంవత్సరం పాటిస్తారు. జ్ఞానము, ధనము, దానము, అలాగే గౌరవం కూడా ఈ సంవత్సరం వీరికి పెంచే అవకాశం కనిపిస్తుంది. తిథి, వార, నక్షత్ర యోగ కరణాల్ని మనం దృష్టిలో పెట్టుకొని గోచార రీత్యా ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా డీటెయిల్డ్గా జాతకం కావాలనుకున్న వాళ్ళు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. డీటెయిల్గా జాతకం గురించి మీతో డిస్కస్ చేయడం కూడా జరుగుతుంది. అలాగే విశేషంగా ఉగాది రోజున ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి, ఎలాంటి నియమ నిబంధనలు పాటించి అసలు ఉగాది ఎందుకు జరుపుకోవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉగాది అంటే యుగమునకు ఆది. పూర్వము సోమకుడు అనేటువంటి రాక్షసుడు వేదాలన్నింటినీ తస్కరించి సముద్ర గర్భానికి వెళ్తే మత్స్యావతార రూపంలో స్వామివారు ఆ యొక్క సోమకుడిని సంహరించి ఆ వేదాలన్నింటినీ కూడా తీసుకెళ్ళి బ్రహ్మదేవుడికి అప్పగించి ఈ యొక్క సృష్టిని సృజించినటువంటి రోజే ఈరోజు. కాబట్టే యుగమునకు ఆది ఉగాది అంటారు. అంటే మనందరం కూడా పుట్టింది, మన మూలాలు పుట్టింది ఈరోజే. కాబట్టి మనందరి పుట్టినరోజు ఈరోజు. ఈ రోజున మనము తలకు నూనె పెట్టుకోవడము, నలుగు పెట్టుకోవడము, అభ్యంగన స్నానం చేయడము, కొత్త వస్త్రాలు ధరించడము, ఆ వస్త్రాలకు కాస్తంత పసుపు పెట్టుకొని దేవతల దగ్గర షడ్రుచులతో కూడినటువంటి పచ్చడిని నైవేద్యంగా పెట్టి మన సంకల్పాన్ని చెప్పి, మన రిజల్యూషన్ అంటారు కదా, అందరూ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి, ఏం తీసుకుంటున్నారు, అసలు న్యూ ఇయర్ కానే కాదు. ఎందుకు అంటే అక్కడ ఏమీ మారదు. మనకు ఉగాది రోజునే అన్నీ మారుతాయి. ప్రకృతి మారుతుంది, ప్రకృతిలో వాసనలు మారుతాయి, ప్రకృతిలో పక్షుల యొక్క కిలకిల రావాలు మారుతాయి, వాతావరణంలో మార్పులు ఉంటాయి. కాబట్టి ఉగాది మన యొక్క అసలైనటువంటి న్యూ ఇయర్. కాబట్టి ఆ రోజున అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోండి. ఇదంతా అయిన తర్వాతకి రాజదర్శనం చేయాలి. రాజు అంటే దేవుడే రాజు యొక్క రూపంలో ఉంటాడు అంటారు. ఇప్పుడు మనకు రాజులు దేవత రూపంలో లేరు కాబట్టి విశేషంగా శివకేశవుల యొక్క దర్శనం, అంటే దేవాలయానికి వెళ్ళి శివుడిని, విష్ణువుని దర్శించుకోవడం మంచిది. అలాగే ఈ యొక్క ఉగాది రోజున పంచాంగ శ్రవణాన్ని వినండి. ఇప్పుడు మనకు చెప్తున్నటువంటి పంచాంగ శ్రవణం అంతా కూడా మీరు మీ రాశికి సంబంధించి ఎలా ఉంది, ఈ సంవత్సరంలో ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎలా ఉంది అనేటువంటి విషయాలు కూడా సంక్షిప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశాము. కాబట్టి ఎవరైనా జాతకాలు చెప్పించుకోవాలన్నా ఈ రోజున చెప్పించుకోవచ్చు. అలాగే వీలైనంత వరకు కూడా ఈ సంవత్సరంలో ఎవరికైనా వివాహం కాని వారికి, సంతానం కాని వారికి ప్రత్యేకమైనటువంటి హోమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి గల వారి కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. కన్యారాశి వారికి సంబంధించి ఈ సంవత్సరం పరాభవన సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 3. ఆదాయం కాస్త నెమ్మదిగా స్థిరంగా
పెరుగుతున్నప్పటికీ టెక్నికల్ పరమైనటువంటి వాటి విషయాల్లో వీరికి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. సేవింగ్స్కి సంబంధించి అధికమైనటువంటి సాధ్యం పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. మెడికల్ పరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. చిన్న చిన్న సమస్యలకు కూడా చాలా వైద్యపరమైన ఖర్చు పెరిగే అవకాశం ఉంది. అప్పులు ఇవ్వకండి, అప్పులు తీసుకోకుండా ఉండండి. ఉద్యోగానికి వ్యాపారానికి సంబంధించిన విషయానికి వస్తే కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దక్కుతుంది. ప్రమోషన్లో కాస్త ఆలస్యంగానైనా సరే ప్రమోషన్ వస్తుంది. టెక్నికల్ రంగంలో శుభంగా ఉంటుంది. క్రమశిక్షణ అవసరం. అలాగే వ్యాపారానికి సంబంధించిన విషయానికి వస్తే అకౌంటింగ్, కన్సల్టెన్సీ, డిజైన్ రంగాలకి లాభం. చిన్న వ్యాపారం కూడా విస్తీర్ణత చెందించి ఫ్రాంచైజీ ఇచ్చి మంచి వ్యాపారాన్ని పెంపొందించే క్రమంగా ముందుకెళ్తారు. విద్యార్థులకు సంబంధించిన విషయానికి వస్తే వైద్య విద్య, సాంకేతిక విద్య, ఇంజనీరింగ్, అలాగే అనలిటిక్స్ చేసేటువంటి వాళ్ళకి ఫోకస్ పెంచితే మంచి ర్యాంకులు రావడం, మంచి విద్య రావడం ఖచ్చితంగా జరుగుతుంది. గృహిణుల విషయానికి వస్తే కనుక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కేవలం కుటుంబం గురించే కాదు, మీ గురించి కూడా పట్టించుకోండి. ఇంటి నిర్వహణలో చాలా నైపుణ్యంగా ముందుకెళ్తూ ఉంటారు. సేవింగ్స్ కూడా చాలా అద్భుతంగా చేస్తారు. చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేటువంటి వాళ్ళు సూక్ష్మ పనుల్లో ప్రతిభ పెరుగుతుంది. టైలరింగ్, మెకానికల్ పనులు, హస్తకళ, ఈ పరమైనటువంటి వాటిలో అద్భుతమైనటువంటి యోగ్యమైనటువంటి కాలంగా కనిపిస్తుంది. రాజకీయపరమైనటువంటి విషయాల్లో వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలు, స్టాటిస్టికల్గా ముందుకు వెళ్ళడం మంచిది. మౌనంగా పనిచేసి ప్రతిఫలాన్ని పొందుతారు. బ్యాక్ ఎండ్ ప్లానింగ్ అనేది ఎప్పుడు సిద్ధంగా ఉంచుకుంటారు. ఈ సంవత్సరం మీకు అద్భుతంగా ఉంటుంది. కళారంగాలకు సంబంధించిన వాటి విషయానికి వస్తే కనుక ఎడిటింగ్ కానీ, గ్రాఫిక్ డిజైనింగ్ కానీ, టెక్నికల్ సపోర్ట్ కానీ, కెమెరా వర్క్స్ కానీ, టెక్నికల్గా ఏదైనా సరే చేసే ప్రతిదీ కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. వివాహానికి సంబంధించిన విషయానికి వస్తే వివాహంలో కాస్త ఆలస్యం జరగవచ్చు, ద్వితీయార్థంలో వివాహం జరగవచ్చు. కానీ జాతక పరిశీలన చేసుకుని వివాహం చేసుకోలేకుంటే డైవర్స్లు అవ్వడం కానీ, ద్వితీయ వివాహాలు జరగడం కానీ ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. అపార్థాలు ఏమైనా ఉంటే కానీ ముందే మాట్లాడుకోవడం మంచిది. సంవత్సరంలో ద్వితీయ భాగంలో అధికంగా శుభం కలిగే అవకాశం ఉంది. ద్వితీయార్థంలో సంతానానికి సంబంధించిన విషయానికి వస్తే చదువుల్లో శ్రద్ధ, మెడికల్, టెక్నికల్ వైపు ఆసక్తిగా ఉంటారు పిల్లలు. పోటీ పరీక్షల్లో కృషి ఫలితం ఖచ్చితంగా అవసరం. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా జాగ్రత్త అవసరం. కడుపు సమస్యలు, అలాగే ఆమ్లోత్పత్తి, జీర్ణ సమస్యలు ఇబ్బంది పడము, చర్మ సమస్యల వల్ల ఇబ్బంది పడము, ఒత్తిడి పెరగడము, ఇలాంటి పరమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్త వహించాలి. ఆహార సంబంధిత విషయాలు కూడా పులుపు పదార్థాలు తగ్గించుకుంటే మంచిది. ఎక్కువ టీ, కాఫీలు తీసుకోకుండా ఉంటే మంచిది. తేలికపాటి ఆహారం అనేటువంటిది ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా మంచిది. కన్యా రాశి వారికి సంబంధించి గోచార రీత్యా గురు గోచారంలో ఆర్థికాభివృద్ధి, అలాగే ధనయోగము, విద్యలో లాభము, కుటుంబ సహకారాలు పెరగడము, గురువు యొక్క రక్షణలో ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటారు. శని గోచార రీత్యా చూసుకుంటే ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడి పెరుగుతుంది, పని భారం పెరుగుతుంది, నెమ్మదిగా ఎదుగుదల అనేది ఉంటుంది. శని మందగమనుడు కనుక లాభము క్రమశిక్షణతో ఉంటే లాభం ఉంటుంది. దీర్ఘకాలిక స్థిరత్వం ఉంటుంది. ఎక్కువ రోజులు మీరు ఏ పని చేస్తే ఆ ఇండస్ట్రీలో ఉంటారు. రాహు గోచార రీత్యా చూసుకుంటే భాగస్వామ్య రంగంలో ప్రభావం, వ్యాపార భాగస్వాములు, అపార్థాలు ఎక్కువ అవుతాయి. వివాహ సంబంధిత విషయాలు కూడా, వైవాహిక జీవితంలో కూడా ఇబ్బందులు, ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. ఒప్పందాల్లో జాగ్రత్తగా ఉండండి. కేతు గోచార సంబంధితమైనటువంటి విషయాల్లో ఆధ్యాత్మికత, అలాగే ఏదైనా సరే లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడము, పాత స్నేహితులని కాస్త దూరం పెట్టడం లాంటివి జరగచ్చు. బుధగ్రహం యొక్క ప్రభావం వలన అత్యంత ముఖ్యమైనటువంటిది శుభకరంగా ఉంటుంది ఈ సంవత్సరం వీరికి. మేధస్సు, విశ్లేషణ శక్తి, టెక్నికల్ ప్రతిభ ఏవైనా సరే పెరిగే అవకాశం ఉంది. ఏదైనా నష్టం జరుగుతుంది అంటే అతిగా ఆలోచించడము, స్వల్ప విషయాలను పెద్దవి చేయడము, ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. మార్చి నుండి జూలై ప్రాంతం వరకు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా వహించండి. అలాగే జూలై నుండి కనుక సెప్టెంబర్ వరకు చూసుకుంటే ఉద్యోగంలో పురోగతి, విద్యలో శుభం కలుగుతుంది. సెప్టెంబర్ నుండి మనం డిసెంబర్ ప్రాంతం వరకు ధనలాభము, కుటుంబ శుభము, అలాగే డిసెంబర్ నుండి మార్చి వరకు భాగస్వామ్య విషయాల్లో జాగ్రత్త, వైవాహిక జీవితంలో జాగ్రత్తగా ఉండండి. కన్యారాశి వారికి సంబంధించి చేసేటువంటి శాంతి పరమైనటువంటి పూజలు ఏమైనా ఉన్నాయి అని అంటే దేవతారాధన, దుర్గాదేవి యొక్క ఆరాధన, మహాలక్ష్మి ఆరాధన, అలాగే విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేయడం మంచిది. అలాగే శుక్రవారం నాడు దుర్గా స్తోత్రము, దుర్గా కవచం చదవడం మంచిది. చండీ హోమాలు లాంటివి ఆచరించడం మంచిది. లలితా సహస్రనామాలు చేయడము మంచిది.
దానాలు చేయాల్సినటువంటివి ఏమిటంటే పచ్చ వస్త్రం, అంటే ఆకుపచ్చ వస్త్రంలో పెసళ్ళు, ఏదైనా సరే దేవతలకు సంబంధించి ధ్యానం చేసుకునే వీలుగా ఉండేటువంటి పారాయణ చేసుకునేటువంటి వాటిని ఆ వస్త్రంలో పెట్టి గనక పుస్తకాన్ని దానం చేయడము, ఔషధులు దానం చేయడము, గురువులకు కానీ పెద్దలకు కానీ మందులు కొనియడము. శుభవర్ణము ఏమిటి అంటే ఆకుపచ్చ వర్ణము, లైట్ గ్రీన్, క్రీమ్ కలర్ అనేటువంటిది. వీరు ధరించాల్సిన రత్నం ఏంటంటే జ్యోతిష్యుల యొక్క సలహా మేరకు తీసుకోండి, జాతి పచ్చ ధరించడం మంచిది. వీరు నివారణ చేయాల్సినటువంటివి ఏమైనా ఉన్నాయా అంటే శుక్రవారం నాడు వివాదాలకు వెళ్లకుండా ఉంటే మంచిది, అనవసరంగా విమర్శలు పెరిగే అవకాశం ఉంటుంది, పులుపు అధికంగా తినకుండా ఉంటే మంచిది. ఓవరాల్గా కన్యారాశి వారికి సంబంధించి క్రమశిక్షణ ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది. గురు ఆర్థిక రక్షణ, శని ఆరోగ్య పరీక్ష, భాగస్వామ్య జాగ్రత్త, సహనం ఉంటే పెద్ద పెద్ద విజయాలు సాధించేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. ఓవరాల్గా కన్యారాశి వారికి సంబంధించి తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలని బట్టి గోచార రీత్యా ఇప్పటి వరకు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఎవరి జాతకం వారికి డీటెయిల్గా కావాలనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే డీటెయిల్గా జాతకం గురించి చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం ఇంకా ఈ ఉగాది రోజున మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలి, అలాగే అసలు ఉగాదిని మనం ఎందుకు జరుపుకుంటాము, ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉగాది అంటే యుగమునకు ఆది. పూర్వము సోమకుడు అనేటువంటి రాక్షసుడు వేదాలన్నింటినీ తస్కరించి సముద్ర గర్భానికి వెళ్తే మత్స్యావతార రూపంలో స్వామివారు ఆ యొక్క సోమకుడిని సంహరించి ఆ వేదాలన్నింటినీ కూడా తీసుకెళ్ళి బ్రహ్మదేవుడికి అప్పగించి ఈ యొక్క సృష్టిని సృజించినటువంటి రోజే ఈరోజు. కాబట్టే యుగమునకు ఆది ఉగాది అంటారు. అంటే మనందరం కూడా పుట్టింది, మన మూలాలు పుట్టింది ఈరోజే. కాబట్టి మన అందరి పుట్టినరోజు ఈరోజు. ఈ రోజున మనము తలకు నూనె పెట్టుకోవడము, నలుగు పెట్టుకోవడము, అభ్యంగన స్నానం చేయడము, కొత్త వస్త్రాలు ధరించడము, ఆ వస్త్రాలకు కాస్తంత పసుపు పెట్టుకొని దేవతల దగ్గర షడ్రుచులతో కూడినటువంటి పచ్చడిని నైవేద్యంగా పెట్టి మన సంకల్పాన్ని చెప్పి, మనం రిజల్యూషన్ అంటారు కదా, అందరూ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి, ఏం తీసుకుంటున్నారు, అసలు న్యూ ఇయర్ కానే కాదు. ఎందుకు అంటే అక్కడ ఏమీ మారదు. మనకు ఉగాది రోజునే అన్నీ మారుతాయి. ప్రకృతి మారుతుంది, ప్రకృతిలో వాసనలు మారుతాయి, ప్రకృతిలో పక్షుల యొక్క కిలకిల రావాలు మారుతాయి, వాతావరణంలో మార్పులు ఉంటాయి. కాబట్టి ఉగాది మన యొక్క అసలైనటువంటి న్యూ ఇయర్. కాబట్టి ఆ రోజున అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోండి. ఇదంతా అయిన తర్వాతకి రాజదర్శనం చేయాలి. రాజు అంటే దేవుడే రాజు యొక్క రూపంలో ఉంటాడు అంటారు. ఇప్పుడు మనకు రాజులు దేవత రూపంలో లేరు కాబట్టి విశేషంగా శివకేశవుల యొక్క దర్శనం, అంటే దేవాలయానికి వెళ్ళి శివుడిని, విష్ణువుని దర్శించుకోవడం మంచిది. అలాగే ఈ యొక్క ఉగాది రోజున పంచాంగ శ్రవణాన్ని వినండి. ఇప్పుడు మనకు చెప్తున్నటువంటి పంచాంగ శ్రవణం అంతా కూడా మీరు మీ రాశికి సంబంధించి ఎలా ఉంది, ఈ సంవత్సరంలో ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎలా ఉంది అనేటువంటి విషయాలు కూడా సంక్షిప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశాము. కాబట్టి ఎవరైనా జాతకాలు చెప్పించుకోవాలన్నా ఈ రోజున చెప్పించుకోవచ్చు. అలాగే వీలైనంత వరకు కూడా ఈ సంవత్సరంలో ఎవరికైనా వివాహం కాని వారికి, సంతానం కాని వారికి ప్రత్యేకమైనటువంటి హోమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి కల వారి కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. కర్కాటక రాశి వారికి సంబంధించి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. ఆర్థిక ఫలితాల విషయానికి వస్తే ఈ సంవత్సరం వీరికి ఆర్థికంగా స్థిరంగా ఉంటారు. సేవింగ్స్ నెమ్మదిగా పెరుగుతాయి. కుటుంబంలో ఉన్నటువంటి ఖర్చులు ఎక్కువ అవడం వల్ల ఈ సంవత్సరం వీరికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. పిల్లల చదువు విషయానికి, అలాగే ఇంట్లో ఉన్నటువంటి వారికి సంబంధించి వైద్యము, ఎవరన్నా బంధువులకి ఏదైనా సహాయం చేయడం, వాటి వల్ల ఎక్కువ డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఇల్లు స్థిరాస్తి విషయానికి వస్తే గృహంలో మార్పు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇల్లు మారడం కానీ, ఇంట్లో ఉన్న డెకరేషన్ ఏదైనా సరే రూమ్స్ చేంజ్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే ఇంటి మరమ్మతులు కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. భూమికి సంబంధించి లాభం చేకూరుతుంది. వాస్తు మార్పులు అధికంగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగపరమైనటువంటి విషయానికి వస్తే బాధ్యతలు పెరుగుతాయి. ప్రమోషన్ కంటే కూడా బాధ్యతలు ముందుగా వీరికి ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి శుభకాలం, కష్టానికి తగినంత గుర్తింపు లభిస్తుంది. విద్యార్థుల సంబంధించినటువంటి విషయానికి వస్తే చదువులలో శ్రద్ధ అవసరం. కుటుంబానికి సంబంధించి సహకారం కూడా పెరుగుతుంది. మెడికల్, నర్సింగ్, టీచింగ్ రంగానికి సంబంధించి శుభకరంగా ఉంది. గృహిణులకు సంబంధించిన విషయానికి వస్తే కనుక కుటుంబంలో సౌఖ్యము, కుటుంబం కోసం పాటుపడము, కుటుంబంలో వీలైనంత వరకు మార్పులు, అలంకారము,
ఏదైనా సరే ఇంటీరియర్ పరమైనటువంటివన్నీ కూడా చేంజెస్ జరిగే అవకాశం ఉంది. చేతి వృత్తులు, కుల వృత్తులు, హ్యాండ్ వర్క్స్ చేసేటువంటి వాళ్ళకి సంబంధించి వీరి యొక్క పనిలో స్థిరంగా ఆదాయం పెరుగుతుంది. చిన్న వ్యాపారస్తులకు శుభకరము. కుటుంబ ఆధారిత వృత్తులు అంటే వంశపారంపర్యంగా చేసేటువంటి వృత్తులన్నీ కూడా అద్భుతంగా ముందుకెళ్తారు. రాజకీయ నాయకులకు సంబంధించిన విషయానికి వస్తే కుటుంబ రాజకీయాల్లో లాభం పెరుగుతుంది. వారసత్వంగా వచ్చేటువంటి రాజకీయాలు ఎక్కువ ప్రభావం వీరి యందు చూపిస్తాయి. సినిమా రంగానికి, కళారంగానికి సంబంధించిన విషయానికి వస్తే భావోద్వేగ పాత్రలు చేసేవాళ్ళు కానీ, డైరెక్షన్స్ చేసేవాళ్ళు కానీ, స్టోరీ రైటింగ్స్ రాసే వాళ్ళకి సంబంధించి, రైటర్స్కి సంబంధించి మంచి గుర్తింపు లభిస్తుంది. వైవాహిక జీవితము, కుటుంబంలో ఆల్రెడీ వివాహమైనటువంటి వాళ్ళకి సంబంధించిన విషయానికి వస్తే దాంపత్య సఖ్యత పెరుగుతుంది. కుటుంబ బంధాలు బలపడతాయి. పెద్దల ఆశీస్సు పెరుగుతుంది. వివాహం కానటువంటి వారికి ఈ సంవత్సరం కాస్త ఆలస్యంగా లేదా వచ్చే సంవత్సరంలో వివాహం అయ్యే అవకాశం ఉంది. అలాగే భావోద్వేగ పరిస్థితులు ఎక్కువగా మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. సంతానానికి సంబంధించిన విషయానికి వస్తే కనుక సంతాన సౌఖ్యము, పిల్లలు చదువుల్లో పురోగతి, విదేశాల్లో చదువు, అలాగే ఆ విదేశాల్లో చదువు కూడా యోగ్యంగా ఉండే అవకాశం అధికంగా ఉంది. ఆరోగ్యానికి సంబంధించిన విషయానికి వస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఛాతీ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. శ్వాస సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉంది. జలుబు, మానసిక ఒత్తిడి, నిద్రలేమితనము, ఉలిక్కిపడడం లాంటివి జరగవచ్చు. ఆహారానికి సంబంధించిన విషయానికి కూడా నూనె, ఉప్పు పదార్థములు తగినంత వాడితే మంచిది, అధికంగా వాడకుండా ఉంటే మంచిది. కర్కాటక రాశి వారికి సంబంధించి గోచార వ్యవహారాలకు సంబంధించిన విషయానికి వస్తే గురువు గోచారంలో అత్యంత శుభము, గౌరవ ప్రాప్తి పెరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. సంతానం లేని వారికి సంతానం కూడా యోగిస్తుంది. గురువు ఈ సంవత్సరం మీకు ఒక రక్షకుడిగా నిలుస్తాడు. శని గోచారం ప్రకారంగా మానసిక పరీక్ష, ఒత్తిడి, బాధ్యతలు పెరగడం, నిద్రలేమితనం పెరుగుతుంది. సహనం కూడా పెరుగుతుంది. జీవితంలో స్థిరత్వము, మంచి స్టబాన్ క్యారెక్టర్లా కూడా ఈ సంవత్సరం మీరు తయారవుతారు. రాహు గోచారంలో ప్రకారంగా కుటుంబ రంగంలో ప్రభావము, కుటుంబంలో విభేదాలు, అపార్థాలు, ఇంట్లో ఉన్న వాతావరణంలో మార్పులు జరిగే అవకాశం ఉంది. చాలా జాగ్రత్త వహించండి. మాటలలో కూడా జాగ్రత్త వహించండి. పెద్దల పట్ల గౌరవం పెరగాలి. కేతు గోచారం ప్రకారంగా భక్తి పెరుగుతుంది. ఆలయ దర్శనాలు అత్యుత్తమైనటువంటి అంతర్ముఖులై ఉంటారు. ఆలయ దర్శనానికి వెళ్ళి విపరీతమైన ధ్యానం కూడా చేస్తారు. చంద్ర ప్రభావం వలన ఈ యొక్క రాశి వారికి చాలా కీలకం, చాలా శుభంగా కూడా ఉంటుంది. కుటుంబంలో ప్రేమ, కళాభావం పెరుగుతూ ఉంటుంది. కొన్ని రకాలైనటువంటి నష్టం ఏంటంటే మూడ్ స్వింగ్స్ వల్ల వీరు ఏవైనా నష్టపోయే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మార్చి నుండి జూలై ప్రాంతం వరకు కూడా గ్రహ సంచారంలో భాగంగా కుటుంబంలో ఒత్తిడి పెరుగుతుంది, ఖర్చులు కూడా పెరుగుతాయి. జూలై నుండి మనం చూసుకుంటే అక్టోబర్ ప్రాంతం వరకు కూడా పిల్లల పట్ల శుభకార్యాలు, పిల్లలకు సంబంధించిన శుభకార్యాలు పెరుగుతాయి, గౌరవం పెరుగుతుంది. అలాగే గురువు అనుకూలతతోని ఆరోగ్యం పట్ల కూడా చాలా జాగ్రత్త వహించాలి. మానసికమైనటువంటి ప్రశాంతత కూడా అవసరము. మొత్తం మీద ఈ సంవత్సరంలో ఈ కర్కాటక రాశి వాళ్ళు చేయవలసినటువంటి శాంతి హోమాలు ఏమిటి అంటే పరమేశ్వరుణ్ణి ధ్యానించడం, సోమేశ్వరుడు మహాబలేశ్వరుడి రూపంలో ఉన్నటువంటి చంద్రుడు తలపై ధరించి ఉన్న చంద్రశేఖరుని సందర్శించడము, అలాగే ఆరాధన చేయడం మంచిది. సోమవారం నాడు రుద్రాభిషేకము, చంద్ర సంబంధిత శాంతి హోమము, మృత్యుంజయ జపము, హోమము చేయడం మంచిది. దానాల విషయానికి వస్తే గనక పాలు, తెలుపు వస్త్రము, అలాగే ఎక్కడైనా అన్నప్రసాద వితరణ చేస్తుంటే బియ్యం దానం చేయడం మంచిది. వీలైనంత వరకు శుభ వర్ణములు ఏమిటి అంటే తెలుపు వర్ణం కానీ, క్రీమ్ కలర్ కానీ, లైట్ బ్లూ కలర్ వర్ణములు వీరికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. రత్నం మీ జాతకంలో మీరు ధరించాల్సినటువంటి రత్నం కనుక చూసుకుంటే వీలైనంత వరకు ముత్యం కానీ, అలాగే ఏవైనా సరే ఇవాళ రేపు కొంచెం అంతా లైట్ గోల్డ్ కలర్లో వచ్చేటువంటి సాధారణంగా సహజ సిద్ధంగా దొరికేటువంటి ముత్యాలు దొరుకుతాయి, అవి ధరించడం మంచిది. పౌర్ణమి రోజున గొడవ పడకండి. అమావాస్య రోజున ఒంటరిగా నిర్ణయాలు తీసుకోవడం, ఒంటరిగా ప్రయాణాలు చేయడం మంచిది కాదు. అధికంగా ఉప్పు స్వీకరించడం కూడా తగ్గిస్తే మంచిది. కర్కాటక రాశి వారికి సంబంధించి ఈ యొక్క సంవత్సరం కుటుంబపరమైనటువంటి గురు రక్షణ, అలాగే శని వలన మానసిక పరీక్ష, అలాగే భావోద్వేగాల వల్ల నిర్ణయాలు తీసుకోవడం పెరిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మికత ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మనం గోచారరీత్యా చెబుతున్నటువంటి విషయంలో మాత్రమే. తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు బట్టి చెప్పేటువంటి విషయం.
ఇలా కాకుండా డీటెయిల్డ్గా జాతకం కావాలనుకున్న వాళ్ళు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డీటెయిల్డ్గా 60-70 పేజీల్లో జాతకం మీ దాకా అందించడం జరుగుతుంది. ఉగాది అంటే యుగమునకు ఆది. పూర్వము సోమకుడు అనేటువంటి రాక్షసుడు వేదాలన్నింటినీ తస్కరించి సముద్ర గర్భానికి వెళ్తే మత్స్యావతార రూపంలో స్వామివారు ఆ యొక్క సోమకుడిని సంహరించి ఆ వేదాలన్నింటినీ కూడా తీసుకెళ్ళి బ్రహ్మదేవుడికి అప్పగించి ఈ యొక్క సృష్టిని సృజించినటువంటి రోజే ఈరోజు. కాబట్టే యుగమునకు ఆది ఉగాది అంటారు. అంటే మనందరం కూడా పుట్టింది, మన మూలాలు పుట్టింది ఈరోజే. కాబట్టి మనందరి పుట్టినరోజు ఈరోజు. ఈ రోజున మనము తలకు నూనె పెట్టుకోవడము, నలుగు పెట్టుకోవడము, అభ్యంగన స్నానం చేయడము, కొత్త వస్త్రాలు ధరించడము, ఆ వస్త్రాలకు కాస్తంత పసుపు పెట్టుకొని దేవతల దగ్గర షడ్రుచులతో కూడినటువంటి పచ్చడిని నైవేద్యంగా పెట్టి మన సంకల్పాన్ని చెప్పి మన రిజల్యూషన్ అంటారు కదా, అందరూ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి, ఏం తీసుకుంటున్నారు, అసలు న్యూ ఇయర్ కానే కాదు. ఎందుకు అంటే అక్కడ ఏమీ మారదు. మనకు ఉగాది రోజునే అన్నీ మారుతాయి. ప్రకృతి మారుతుంది, ప్రకృతిలో వాసనలు మారుతాయి, ప్రకృతిలో పక్షుల యొక్క కిలకిల రావాలు మారుతాయి, వాతావరణంలో మార్పులు ఉంటాయి. కాబట్టి ఉగాది మన యొక్క అసలైనటువంటి న్యూ ఇయర్. కాబట్టి ఆ రోజున అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోండి. ఇదంతా అయిన తర్వాతకి రాజదర్శనం చేయాలి. రాజు అంటే దేవుడే రాజు యొక్క రూపంలో ఉంటాడు అంటారు. ఇప్పుడు మనకు రాజులు దేవత రూపంలో లేరు కాబట్టి విశేషంగా శివకేశవుల యొక్క దర్శనం, అంటే దేవాలయానికి వెళ్ళి శివుడిని విష్ణువుని దర్శించుకోవడం మంచిది. అలాగే ఈ యొక్క ఉగాది రోజున పంచాంగ శ్రవణాన్ని వినండి. ఇప్పుడు మనకు చెప్తున్నటువంటి పంచాంగ శ్రవణం అంతా కూడా మీరు మీ రాశికి సంబంధించి ఎలా ఉంది, ఈ సంవత్సరంలో ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎలా ఉంది అనేటువంటి విషయాలు కూడా సంక్షిప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశాము. కాబట్టి ఎవరైనా జాతకాలు చెప్పించుకోవాలన్నా ఈ రోజున చెప్పించుకోవచ్చు. అలాగే వీలైనంత వరకు కూడా ఈ సంవత్సరంలో ఎవరికైనా వివాహం కాని వారికి, సంతానం కాని వారికి ప్రత్యేకమైనటువంటి హోమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి కలవారి కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. కుంభరాశి వారికి సంబంధించి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2. ఈ సంవత్సరంలో చాలా విస్తృతమైనటువంటి మార్పులు ఈ రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థిక ఫలితాల విషయానికి వస్తే ఊహించని లాభాలు, కొత్త ఆదాయ మార్గాలు పెరుగుతాయి. టెక్నాలజీ పరంగా ఆదాయం పెరుగుతుంది. అలాగే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. వ్యాపార ఖర్చులు పెరగవచ్చు, అలాగే స్టార్టప్ పెట్టుబడులు పెరగవచ్చు, ప్రయోగాత్మకమైన ఖర్చులు పెరగవచ్చు. సేవింగ్స్ ఖచ్చితంగా అవసరం ఈ రాశి వారికి. ఉద్యోగానికి సంబంధించిన విషయానికి వస్తే ఉద్యోగంలో మార్పు అంటే స్థానభ్రంశం జరుగుతుంది. ఐటీ, టెక్కీ, అలాగే రీసెర్చ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి చాలా శుభకరంగా ఉంటుంది. విదేశీ అవకాశాలు కూడా పెరుగుతాయి. ఆన్ సైట్ వెళ్ళేటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్ ఆలోచనలు వాళ్ళు, అలాగే ఇన్నోవేషన్తో ఏదైనా పనులు చేయాలనుకునే వాళ్ళు, డిజిటల్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. అలాగే వ్యాపారానికి సంబంధించి ఉద్యోగస్తులకు సంబంధించిన విషయాలు ఇవన్నీ చెప్పుకున్నాము. ఇక విద్యార్థులకు సంబంధించిన విషయానికి వస్తే కనుక సైన్స్, టెక్నాలజీ కానీ, ఏఐ, రోబోటిక్స్ కానీ, అలాగే స్పేస్ అండ్ సైన్స్ రీసెర్చ్కి సంబంధించి కూడా వీరికి అద్భుతమైనటువంటి కాలం. భవిష్యత్ రంగాల్లో వీరు మంచి విజయం సాధించే అవకాశం ఉంది. గృహిణులకు సంబంధించి స్నేహబంధాలతో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఏదో పొరపాటున ఒక మాట మాట్లాడితే వెనకాల తప్పుగా మాట్లాడుతున్నట్టుగా బ్లేమ్ చేస్తారు. అలాగే సోషల్ సర్కిల్లో కూడా మీకు విపరీతంగా మార్పులు ఏర్పడతాయి. ఆధ్యాత్మికత ఆసక్తి పెరుగుతుంది. చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేటువంటి వాళ్ళు, రైతులు పనులు చేసేటువంటి వాళ్ళందరూ కూడా కొత్త ఆవిష్కరణలు, టెక్నికల్గా మీరు మారుతారు. బాగా ఎలక్ట్రానిక్స్ని బాగా నమ్ముకుంటారు. రాజకీయ నాయకులకు సంబంధించిన విషయానికి వస్తే కనుక ప్రజాసేవ, గ్రౌండ్ వర్క్ అనేటువంటిది చాలా ముఖ్యం. యువత నుంచి విపరీతమైన మద్దతు ఈ రాశి వారికి పెరుగుతూ ఉంటుంది. సినిమా రంగాలకు సంబంధించి ఎక్స్పెరిమెంటల్ మూవీస్ కానీ ఏవైనా సరే ప్రయోగాత్మకంగా ఎవరూ తీయనటువంటి సినిమాలు తీయడము, సైన్స్ ఫిక్షన్లు, కొత్త కొత్త కాన్సెప్ట్లు తీసుకొని రావడము, కొత్త స్టైల్ గుర్తించడం ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి దర్శకులకు జరుగుతూ ఉంటుంది. వైవాహిక జీవితానికి సంబంధించి వివాహం ఆలస్యం అవుతుంది. అలాగే అన్ప్రెడిక్టబుల్ రిలేషన్షిప్స్ కూడా పెరుగుతాయి. అలాగే స్నేహంలో కూడా మార్పులు ఏర్పడతాయి. సంవత్సరం చివరిలో వీరికి లాభం అధికంగా ఉంది. ద్వితీయార్థంలో వివాహం గురించి ప్రయత్నం చేయండి. అద్భుతమైన కాలము. సంతానానికి సంబంధించిన విషయానికి వస్తే కనుక తెలివైనటువంటి సంతానం, టెక్నాలజీ పరంగా బాగా ఆసక్తి పెరుగుతుంటుంది. ఒలింపియాడ్స్కి సంబంధించి విజయం సాధించే అవకాశం అధికంగా ఉంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చూసుకున్నట్టయితే రక్తహీనత పెరుగుతుంది, నరాల బలహీనత పెరుగుతుంది, ఒత్తిడి, నిద్రలేమితనము, ఆహారం ప్రాపర్గా టైంకి తీసుకోకపోవడం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది.
ఐరన్తో కూడిన ఆహారాన్ని స్వీకరించండి, పాలకూర లాంటివి తినండి, ఖర్జూర లాంటివి తినండి. ఎట్టి పరిస్థితుల్లో మద్యపానం పూర్తిగా నివారించండి. కుంభరాశి వారికి సంబంధించి శని గోచార రీత్యా అధిపతిగా ఉన్న కారణం చేత అత్యుత్తమమైనటువంటి కర్మ ఫలితాలు వీరికి గోచరిస్తూ ఉన్నాయి. జీవితంలో మార్పులు, బాధ్యతలు పెరగడము, అలాగే పరిపక్వత, స్థిరత్వత పెరుగుతూ ఉంటుంది. గురువు గోచారరీత్యా గురు గోచారరీత్యా ఆయన సహాయకుడు కాబట్టి విద్యాభివృద్ధి, స్నేహితుల యొక్క సహాయ సహకారాలు, కొత్త అవకాశాలు పెరుగుతాయి. రాహు గోచారరీత్యా ఆకస్మికమైన మార్పులు, ఉద్యోగంలో మార్పులు, విదేశీ అవకాశాలు, డిజిటల్ ఫేమింగ్ కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. డిజిటల్ పరమైనటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి, మోసాలు జరిగే అవకాశం ఉంది. కేతు గోచారరీత్యా ఆధ్యాత్మికమైనటువంటి మలుపులు, పాత సంబంధాలు దూరం అవ్వడము, యోగా, ధ్యానం చాలా మంచిది. మార్చి నుండి సెప్టెంబర్ వరకు చూసుకుంటే, మార్చి నుండి జూలై వరకు చూసుకుంటే గందరగోళంతో కూడినటువంటి నిర్ణయాలు, వాటి వల్ల ఇబ్బందులు, చాలా జాగ్రత్త వహించండి. జూలై నుండి కనుక సెప్టెంబర్ వరకు చూసుకుంటే ఉద్యోగంలో మార్పులు, ప్రయోగాలు జరగడం లాంటివి కూడా జరగచ్చు. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు చూసుకుంటే విశేషంగా వీరికి లాభాలు పెరిగే అవకాశం ఉంది, అలాగే గుర్తింపు కూడా పెరిగే అవకాశం ఉంది. డిసెంబర్ నుండి మార్చి వరకు చూసుకుంటే ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు, వివాహ యోగ్యము అధికంగా గోచరిస్తూ ఉంది. కుంభరాశి వారికి సంబంధించి దేవతారాధన విషయానికి వస్తే కనుక శనీశ్వరుడి యొక్క ఆరాధన, దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన, అయ్యప్ప స్వామి ఆరాధన చేయడం మంచిది. అలాగే శనివారం నాడు శనికి సంబంధితమైనటువంటి పూజలు చేయడము, నవగ్రహ శాంతి హోమాలు చేసుకోవడము, శని గాయత్రి చదవడము మంచిది. దానాల విషయానికి వస్తే కనుక నిత్యం సంధ్యావందనం చేసుకునేటువంటి బ్రాహ్మడికి నల్ల వస్తువులు కానీ, నల్లటి పదార్థములు ఏవైనా సరే, ఇనప వస్తువులు, అలాగే నువ్వుల నూనె, నువ్వులతో కూడినటువంటి నీటిని కూడా దానం చేయాలి. ఇవన్నీ చేసినప్పుడు నీటితో దానం చేస్తే మంచిది. అనాథలకు సహాయం చేయడము, అలాగే ఎవరైనా సరే గుడ్డి వారికి ఏవైనా భోజనాదులు సహాయం చేయడం మంచిది. శుభ వర్ణం ఏమిటంటే గాఢమైన నీలము కానీ, ఇండిగో బ్లాక్ కానీ, ఇండిగో బ్లూ కానీ వీరికి చాలా మంచిది. ఏ రత్నం ధరించాలి అంటే జ్యోతిష్యుల యొక్క సలహా మేరకు ఖచ్చితంగా బ్లూ కలర్ ఇంద్రనీలం అని కానీ, మయూరనీలం ధరించడం మంచిది. శనివారం నాడు తగాదాలకు వెళ్లకుండా ఉండండి, మద్యపానాన్ని అసలు స్వీకరించకుండా ఉండండి, స్నేహితులతో అతిగా నమ్మి మోసపోకండి. ముఖ్యంగా చూసుకుంటే 2026వ సంవత్సరం కుంభరాశి వారికి సంబంధించి శని జీవితంలో మార్చేటువంటి కాలం కూడా టెక్నాలజీ పరంగా లాభిస్తుంది. ఆధ్యాత్మికమైన మలుపులు ఉంటాయి, కొత్త దారులు తెరుచుకునేటువంటి సంవత్సరం కూడా ఈ సంవత్సరం అని భావన చేయొచ్చు. ఓవరాల్గా ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించిన చెప్పినటువంటి విషయములన్నీ కూడా తిథి, వార, నక్షత్ర, యోగ కరణాన్ని బట్టి చెప్పాము. ఇంకా డీటెయిల్గా జాతకం గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. డీటెయిల్గా జాతకం గురించి తెలుసుకోండి. అలాగే అసలు ఉగాది అంటే ఏంటి, ఉగాది రోజున మనం ఎటువంటి పూజలు చేయాలి, ఎందుకు మనం ఉగాదిని అంత విశేషంగా చేసుకోవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉగాది అంటే యుగమునకు ఆది. పూర్వము సోమకుడు అనేటువంటి రాక్షసుడు వేదాలన్నింటినీ తస్కరించి సముద్ర గర్భానికి వెళ్తే మత్స్యావతార రూపంలో స్వామివారు ఆ యొక్క సోమకుడిని సంహరించి ఆ వేదాలన్నింటినీ కూడా తీసుకెళ్ళి బ్రహ్మదేవుడికి అప్పగించి ఈ యొక్క సృష్టిని సృజించినటువంటి రోజే ఈరోజు. కాబట్టే యుగమునకు ఆది ఉగాది అంటారు. అంటే మనందరం కూడా పుట్టింది, మన మూలాలు పుట్టింది ఈరోజే. కాబట్టి మనందరి పుట్టినరోజు ఈరోజు. ఈ రోజున మనము తలకు నూనె పెట్టుకోవడము, నలుగు పెట్టుకోవడము, అభ్యంగన స్నానం చేయడము, కొత్త వస్త్రాలు ధరించడము, ఆ వస్త్రాలకు కాస్తంత పసుపు పెట్టుకొని దేవతల దగ్గర షడ్రుచులతో కూడినటువంటి పచ్చడిని నైవేద్యంగా పెట్టి మన సంకల్పాన్ని చెప్పి, మన రిజల్యూషన్ అంటారు కదా, అందరూ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి, ఏం తీసుకుంటున్నారు, అసలు న్యూ ఇయర్ కానే కాదు. ఎందుకు అంటే అక్కడ ఏమీ మారదు. మనకు ఉగాది రోజునే అన్నీ మారుతాయి. ప్రకృతి మారుతుంది, ప్రకృతిలో వాసనలు మారుతాయి, ప్రకృతిలో పక్షుల యొక్క కిలకిల రావాలు మారుతాయి, వాతావరణంలో మార్పులు ఉంటాయి. కాబట్టి ఉగాది మన యొక్క అసలైనటువంటి న్యూ ఇయర్. కాబట్టి ఆ రోజున అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోండి. ఇదంతా అయిన తర్వాతకి రాజదర్శనం చేయాలి. రాజు అంటే
దేవుడే రాజు యొక్క రూపంలో ఉంటాడు అంటారు. ఇప్పుడు మనకు రాజులు దేవత రూపంలో లేరు కాబట్టి విశేషంగా శివకేశవుల యొక్క దర్శనం, అంటే దేవాలయానికి వెళ్ళి శివుడిని విష్ణువుని దర్శించుకోవడం మంచిది. అలాగే ఈ యొక్క ఉగాది రోజున పంచాంగ శ్రవణాన్ని వినండి. ఇప్పుడు మనకు చెప్తున్నటువంటి ఈ పంచాంగ శ్రవణం అంతా కూడా మీరు మీ రాశికి సంబంధించి ఎలా ఉంది, ఈ సంవత్సరంలో ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎలా ఉంది అనేటువంటి విషయాలు కూడా సంక్షిప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశాము. కాబట్టి ఎవరైనా జాతకాలు చెప్పించుకోవాలన్నా ఈ రోజున చెప్పించుకోవచ్చు. అలాగే వీలైనంత వరకు కూడా ఈ సంవత్సరంలో ఎవరికైనా వివాహం కాని వారికి, సంతానం కాని వారికి ప్రత్యేకమైనటువంటి హోమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సంబంధించి 2026 సంవత్సరంలో పరాభవ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మకర రాశి వారికి సంబంధించి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 2. ఈ యొక్క సంవత్సరంలో ఆదాయం స్థిరంగా ఉంటుంది. సేవింగ్స్ నెమ్మదిగా పెరుగుతూ ఉంటాయి. స్థిర జీవితాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఖర్చులు, కుటుంబ బాధ్యతలు, వైద్యపరమైనటువంటి ఖర్చులు, ఇంటికి సంబంధించి మరమ్మతుల విషయాల్లో కాస్త ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగానికి సంబంధించి బాధ్యతలు పెరుగుతాయి. ప్రమోషన్ ఆలస్యంగానైనా సరే ద్వితీయార్థంలో వస్తుంది. గవర్నమెంట్ అడ్మిన్ రంగానికి సంబంధించి శుభంగా ఉంది. అలాగే పని ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది. వ్యాపారానికి సంబంధించిన విషయానికి వస్తే నెమ్మదిగా ఎదుగుదల ఉంటుంది. నిర్మాణ లోహ రంగానికి సంబంధించి లాభం ఎక్కువగా ఉంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా దక్కుతుంది. విద్యార్థులకు సంబంధించిన విషయానికి వస్తే కనుక ఉన్నత విద్య, విదేశీ అవకాశాలు, టెక్నికల్ విద్య ఇవన్నీ కూడా అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. సహనం అవసరం. గృహిణులకు సంబంధించిన విషయానికి వస్తే ధార్మిక కార్యక్రమాలు, కుటుంబ నిర్వహణ, సేవా కార్యక్రమాలు పెరుగుతాయి. చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేటువంటి వాళ్ళు గురు అనుగ్రహంతో లాభం. సాంప్రదాయ వృత్తులు, కూలి పనులు చేసేటువంటి వాళ్ళు, బాగా కష్టం చేసి పొలం పనులు చేసేవాళ్ళు స్థిర ఆదాయం అనేటువంటిది ఈ సంవత్సరం వారికి ఉంటుంది. రాజకీయ నాయకులకు సంబంధించి నెమ్మదిగా ఎదుగుదల ఉంటుంది. ప్రసంగంలో నైపుణ్యత పెంచుతూ ఉంటారు. గ్రౌండ్ లెవెల్ పని ఎక్కువగా చేస్తారు. కళారంగానికి సంబంధించి, సినిమా రంగానికి సంబంధించి ఆధ్యాత్మికమైనటువంటి సినిమాలు తీయడము, చారిత్రాత్మక పాత్రలు చేసేవాళ్ళు, సీరియల్స్లో ప్రధాన పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసే వాళ్ళందరికీ కూడా యోగ్యంగా ఉంటుంది. వివాహానికి సంబంధించి అంత బలమైనటువంటి కాలం కాదు. ఆలస్యంగా వివాహం జరుగుతుంది. ద్వితీయార్థంలో లేదా వచ్చే సంవత్సరంలో జరగవచ్చు. కుటుంబంలో కొన్ని అడ్డంకులు పెరుగుతాయి. జాతక పరిశీలన అవసరం. ఈ రాశి వారికి సంవత్సరం చివరిలో ఎక్కువగా వివాహం జరిగేదానికి అవకాశం ఉంది. సంతానానికి సంబంధించిన విషయానికి వస్తే ఆలస్యంగానే సరే సంతానం అందుతుంది. పిల్లల చదువుల విషయాల్లో స్థిరత్వం పొందుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఆరోగ్యానికి సంబంధించిన విషయానికి వస్తే మోకాళ్ళ నొప్పులు, ఎముకల యొక్క సమస్య, జాయింట్ పెయిన్స్, అలసట ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంది. ఆహారానికి సంబంధించిన విషయానికి వస్తే మాంసాహారం తినడం తగ్గించాలి. ఆయిల్ ఫుడ్ తగ్గించాలి. కాల్షియంతో కూడిన ఆహారాన్ని తినడం మంచిది. మకర రాశి వారికి సంబంధించి గోచార రీత్యా చూసుకుంటే శని గోచారంలో భాగంగా అత్యంత కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కర్మ పరీక్ష పెరుగుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. నెమ్మదిగా ఎదుగుదల ఉంటుంది. స్థిరాస్తి పెరిగే అవకాశం ఉంది. స్థిర స్థానంలోనే అలాగే ఉంటారు. దీర్ఘకాలిక విజయాలు కూడా సాధిస్తారు. గురు గోచార రీత్యా చూసుకుంటే ధార్మికమైనటువంటి పనుల వల్ల ఆసక్తి పెరుగుతుంది. పురాణాల పట్ల, పురాణ ఇతిహాసాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విదేశీయానం యోగ్యంగా ఉంటుంది. గురు అనుగ్రహంతో ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. రాహు గోచార రీత్యా మానసిక ఒత్తిడి, ఆలోచనలు ఎక్కువ అవ్వడము, ఆకస్మికమైన ఖర్చులు, సోషల్ డిస్టర్బెన్సెస్ అనేటువంటివి ఎక్కువగా జరుగుతాయి. కేతుగ్రహ ప్రభావం వలన ఆధ్యాత్మికత పెరుగుతుంది. త్యాగభావం పెరుగుతుంది. ఒంటరితనం కూడా పెరుగుతుంది. మార్చి నుండి జూలై ప్రాంతం వరకు ఒత్తిడితో కూడిన పనిభారం పెరుగుతుంది. జూలై నుండి సెప్టెంబర్ వరకు కూడా విదేశాలకు వెళ్ళే అవకాశము, విద్య ప్రారంభించే అవకాశము శుభకరంగా ఉంటుంది. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ ప్రాంతం వరకు స్థిరత్వము, ఆర్థిక మెరుగుదల అనేటువంటిది పెరుగుతుంది. డిసెంబర్ నుండి మార్చి వరకు కూడా మళ్ళీ ఆరోగ్యంలో జాగ్రత్త, వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఒడిదుడుకులు రావచ్చు. మకర రాశి వారికి సంబంధించి చేయవలసినటువంటి శాంతి హోమాలు, శాంతి పూజలకు సంబంధించిన విషయానికి వస్తే శనీశ్వరుని ఆరాధించడము, తైలాభిషేకము, వెంకటేశ్వర స్వామి ఆరాధన, అయ్యప్ప స్వామికి సంబంధించి ఆరాధన చేయడం మంచిది. శనివారం నాడు తైలాభిషేకం చేయడము, శని శాంతి హోమములు, శని గాయత్రి జపం చేయడము, శని స్తోత్రం చదవడం మంచిది. దానాల విషయానికి వస్తే గనక
నల్లటి నువ్వులు దానం చేయడం మంచిది. నల్ల వస్త్రం దానం చేయడం మంచిది. ఇనుము దానం చేయడం మంచిది. అన్నదానం చేయడం కూడా, అన్నదానం జరుగుతున్నప్పుడు బియ్యం దానం చేయడం మంచిది. శుభవర్ణాలు వచ్చేసరికి నలుపు, గాఢమైనటువంటి నీలము, అలాగే డార్క్ గ్రే కలర్, ఇవన్నీ కూడా ఈ యొక్క వారికి వచ్చేటువంటిది. రత్నానికి సంబంధించిన విషయానికి వస్తే బ్లూ సఫర్ కానీ, అది కూడా జ్యోతిష్యుల్ని కనుక్కొని, ఎందుకంటే అందరికీ నీలం వచ్చిరాదు కాబట్టి జ్యోతిష్యుల్ని కనుక్కొని నీలి వర్ణంలో ఉన్నటువంటి రత్నము లేదా మయూర నీలం ధరించడం మంచిది. అలాగే శనివారం నాడు అప్పు ఇవ్వద్దు, అప్పు తీసుకోకూడదు, పెద్దల్ని అవమానించకూడదు, మాంసాహారం అధికంగా స్వీకరించకుండా ఉంటే మంచిది. మకర రాశి వారికి సంబంధించి శని పరీక్షించేటువంటి సంవత్సరం ఈ సంవత్సరం. నెమ్మదిగా ఎదుగుదల ఉంటుంది. సహనం ఉంటే మహావిజయం సాధించవచ్చు. ఆధ్యాత్మికమైనటువంటి మలుపులు, అలాగే స్థిరత్వం కూడా పెరుగుతూ ఉంటుంది. ఓవరాల్గా ఈ రాశి వారికి సంబంధించి మనము తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాన్ని బట్టి డీటెయిల్డ్గా ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఎవరికైనా సరే వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఇవన్నీ ఉంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ కనుక పంపిస్తే నేను వారందరికీ కూడా జాతకం విశ్లేషణగా ఒక 60-70 పేజీల్లో మీ దాకా అందించడం జరుగుతుంది. దానికి సంబంధించి కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. అసలు ఉగాది అంటే ఏమిటి, ఉగాది రోజున మనం ఎలాంటి శుభకరమైనటువంటి పనులు చేయాలి అనేటువంటి విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉగాది అంటే యుగమునకు ఆది. పూర్వము సోమకుడు అనేటువంటి రాక్షసుడు వేదాలన్నింటినీ తస్కరించి సముద్ర గర్భానికి వెళ్తే మత్స్యావతార రూపంలో స్వామివారు ఆ యొక్క సోమకుడిని సంహరించి ఆ వేదాలన్నింటినీ కూడా తీసుకెళ్ళి బ్రహ్మదేవుడికి అప్పగించి ఈ యొక్క సృష్టిని సృజించినటువంటి రోజే ఈరోజు. కాబట్టే యుగమునకు ఆది ఉగాది అంటారు. అంటే మనందరం కూడా పుట్టింది, మన మూలాలు పుట్టింది ఈరోజే. కాబట్టి మనందరి పుట్టినరోజు ఈరోజు. ఈ రోజున మనము తలకు నూనె పెట్టుకోవడము, నలుగు పెట్టుకోవడము, అభ్యంగన స్నానం చేయడము, కొత్త వస్త్రాలు ధరించడము, ఆ వస్త్రాలకు కాస్తంత పసుపు పెట్టుకొని దేవతల దగ్గర షడ్రుచులతో కూడినటువంటి పచ్చడిని నైవేద్యంగా పెట్టి మన సంకల్పాన్ని చెప్పి, మన రిజల్యూషన్ అంటారు కదా, అందరూ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి, ఏం తీసుకుంటున్నారు, అసలు న్యూ ఇయర్ కానే కాదు. ఎందుకు అంటే అక్కడ ఏమీ మారదు. మనకు ఉగాది రోజునే అన్నీ మారుతాయి. ప్రకృతి మారుతుంది, ప్రకృతిలో వాసనలు మారుతాయి, ప్రకృతిలో పక్షుల యొక్క కిలకిల రావాలు మారుతాయి, వాతావరణంలో మార్పులు ఉంటాయి. కాబట్టి ఉగాది మన యొక్క అసలైనటువంటి న్యూ ఇయర్. కాబట్టి ఆ రోజున అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోండి. ఇదంతా అయిన తర్వాతకి రాజదర్శనం చేయాలి. రాజు అంటే దేవుడే రాజు యొక్క రూపంలో ఉంటాడు అంటారు. ఇప్పుడు మనకు రాజులు దేవత రూపంలో లేరు కాబట్టి విశేషంగా శివకేశవుల యొక్క దర్శనం, అంటే దేవాలయానికి వెళ్ళి శివుడిని, విష్ణువుని దర్శించుకోవడం మంచిది. అలాగే ఈ యొక్క ఉగాది రోజున పంచాంగ శ్రవణాన్ని వినండి. ఇప్పుడు మనకు చెప్తున్నటువంటి పంచాంగ శ్రవణం అంతా కూడా మీరు మీ రాశికి సంబంధించి ఎలా ఉంది, ఈ సంవత్సరంలో ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎలా ఉంది అనేటువంటి విషయాలు కూడా సంక్షిప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశాము. కాబట్టి ఎవరైనా జాతకాలు చెప్పించుకోవాలన్నా ఈ రోజున చెప్పించుకోవచ్చు. అలాగే వీలైనంత వరకు కూడా ఈ సంవత్సరంలో ఎవరికైనా వివాహం కాని వారికి, సంతానం కాని వారికి ప్రత్యేకమైనటువంటి హోమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి కలవారి కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ప్రప్రథమంగా మేషరాశి వారికి సంబంధించి ఆదాయం 11, వ్యయం 5. సాధారణం నుంచి ఈ సంవత్సరంలో ఆదాయం, ఖర్చులు కాస్త సానుకూలంగా ఉన్నాయని చెప్పొచ్చు. రాజ్యపూజ్యం 2. అలాగే వీరి యొక్క జాతకరీత్యా అవమానం 4. కొన్ని రకాలైనటువంటి మాటలు అపార్థాలకి దారితీసేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక ఫలితాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు మధ్యస్థంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరంలో రియల్ ఎస్టేట్, బంగారం, దీర్ఘకాలికమైనటువంటి సేవింగ్స్ లాభం ఇవ్వచ్చును. స్పెక్యులేషన్, షేర్ మార్కెట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్నేహితుల ద్వారా పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదు. జాగ్రత్తల విషయానికి వస్తే కనుక హడావిడిగా డబ్బు పెట్టొద్దు. ఏదైనా సరే ఎవరికైనా రుణాలు ఇవ్వడం కానీ రాతపూర్వకంగా ఇచ్చేటువంటి వాటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్త వహించండి. ఉద్యోగము, వ్యాపారానికి సంబంధించి ఉద్యోగస్తులందరికీ కూడా పదోన్నతి సూచిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు, పోలీస్, డిఫెన్స్, టెక్నికల్ రంగాలు బదిలీలు అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. స్థానభ్రంశం జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. పైవారి యొక్క ప్రశంసలు పొందేటువంటి అవకాశం ఉంది. వ్యాపారస్తులందరూ కూడా కొత్త వ్యాపారాలు మొదలుపెట్టేటువంటి అవకాశం కూడా ఉంది. భాగస్వామ్య వ్యాపారాలకు సంబంధించి జాగ్రత్త వహించండి.
మెకానిక్, నిర్మాణ, ఐరన్, వుడ్ రంగాలకు సంబంధించి లాభాలు అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంది. వివాహ సంబంధితమైనటువంటి జీవితానికి వస్తే వివాహానికి యోగ్యంగా ఉంది. మనకు ప్రథమార్థము, ద్వితీయార్థము, అలాగే సంవత్సరం ఆఖరి విషయానికి వస్తే ప్రత్యేకంగా వివాహానికి సంబంధించి గురుబలం కారణం చేత వివాహానికి యోగ్యంగా ఉంది. ఆలస్యంగానైనా సరే పెళ్ళిళ్ళు ఖచ్చితంగా ఈ సంవత్సరం జరుగుతాయి. ప్రేమ వివాహాలు కూడా సాధ్యపడే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకుంటారు. వివాహితులు ఎవరైనా సరే చిన్న చిన్న తగాదాల వల్ల, మాటల వల్ల ఈగోలు తెచ్చుకొని కుటుంబంలో ఎటువంటి సౌఖ్యం కూడా లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. అవన్నీ తగ్గిస్తే సుఖంగా ఉంటారు. సంతానానికి సంబంధించిన విషయానికి వస్తే సంతాన సౌఖ్యం లభిస్తుంది. సంతానం కోసం ప్రయత్నించే వారికి శుభ సూచకాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. పిల్లల చదువుల నుంచి మంచి పురోగతి లభిస్తుంది. మానసిక స్థితి కొంత అసహనంగా ఉంటుంది. కొంత త్వరగా కోపం తెచ్చుకునేటువంటి కారణాలు కూడా ఈ సంవత్సరం గోచరిస్తూ ఉన్నాయి. నిర్ణయాలు తొందరపడి తీసుకోకండి, దాని వలన తీవ్రమైన ప్రభావం పెరుగుతుంది. ధ్యానం చేయడం చాలా మంచిది. ఆరోగ్యపరంగా చూసుకుంటే గనక చాలా జాగ్రత్తగా ఉండండి. మానసికమైనటువంటి ఆందోళన ఎక్కువ అవుతుంది. రక్తపోటు, తలనొప్పి, మైగ్రేన్, కంటి సంబంధితమైనటువంటి అలసట పెరగడం, ఆమ్లోత్పత్తి, అసిడిటికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఆహారానికి సంబంధించిన జాగ్రత్తల విషయానికి వస్తే కారం ఎక్కువగా తినకూడదు, మసాలాలు తినకూడదు. రాత్రి నిద్ర సరిపడకుండా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎరుపు వర్ణంలో ఉండేటువంటి మాంసం స్వీకరించేవారు అసలు ఈ సంవత్సరం మాంసం స్వీకరించకుండా ఉంటే మంచిది. ఇల్లు, వాహనాలకు సంబంధించిన విషయానికి వస్తే ఇల్లు కొనుగోలు చేసేటువంటి యోగం ఈ సంవత్సరం అధికంగా ఉంది. వాహనాలు మార్చే అవకాశం ఉంది. స్థిరాస్తులు కొనుగోలు చేసుకునేటువంటి అవకాశం ఉంది. విదేశానికి విషయానికి వస్తే విదేశాల్లోకి అవకాశాలు ఎక్కువ. చదువు కోసం వెళ్ళేటువంటి వారు కానీ, లేదా ఏదైనా సరే ఆన్సైట్ ఉద్యోగం కోసం కానీ, పూర్తిగా వేరే కంట్రీకి షిఫ్ట్ అవ్వాలనుకునే వాళ్ళు కానీ, బిజినెస్ ట్రావెల్ చేసేటువంటి వాళ్ళందరికీ కూడా మధ్యస్థంగా అనుకూలంగా ఉంటుంది. అంటే వీరు ఎంత ఎఫర్ట్ పెడితే దాంట్లో సగభాగం వరకు వీరికి రిజల్ట్ ఉంటుంది. మేషరాశి వారికి సంబంధించి శాంతి పరిహారాల విషయానికి వస్తే మంగళవారం నాడు వీలైనంత వరకు కూడా కోపంతో మాట్లాడడం తగ్గిస్తే మంచిది. మేషరాశి వారికి సంబంధించి కుజుడు రాశాధిపతి కనుక తప్పక చేయవలసినటువంటి పనులేమిటి అనంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, ఆంజనేయ స్వామి దర్శనము, అలాగే నవరత్న మాల లేదా హనుమాన్ చాలీసా ధరించడము విశేషమైనటువంటి సత్ఫలితాలను ఇస్తుంది. ఆంజనేయాయ నమః, ఓం నమో ఆంజనేయాయ నమః, ఓం కుజాయ నమః అనేటువంటి మంత్రాలు చదవడం మంచిది. కుజ శాంతి హోమం చేయించుకోవడం మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకము, ప్రదక్షిణాలు చేసుకోవడం మంచిది. దానం చేసేటువంటి విషయానికి వస్తే ఎరుపు వస్త్రంతో దానం చేయడము, అలాగే మసూర్ దాల్ అంటారు కదా, ఎర్రపప్పు, అలాంటి ఎర్రపప్పుని దానం చేయడము, అలాగే మంగళవారం నాడు ఎవరైనా సరే బాలింతలకు గనక ఏదైనా సరే పాల పదార్థాలు దానం చేయడం కూడా మంచి విశేషమైన శక్తినిస్తుంది. మంగళవారం నాడు గొడవలు పడడము, మంగళవారం నాడు అమావాస్య రోజు కలిసిన రోజున ఏదైనా సరే మాటలు జాగ్రత్తగా ఉండాలి. ఆ రోజున మీరు చేసేటువంటి గొడవ తారాస్థాయికి చేరే అవకాశం ఉంది. అతిగా మసాలాలు తినడం కానీ, అతిగా ఎక్కువ వేడి చేసే పదార్థాలు స్వీకరించకుండా ఉంటే మంచిది. ఎరుపు వర్ణము, ఇటుక రంగులో ఉండేటువంటి వర్ణము, కుంకుమ వర్ణంలో ఉండేటువంటి వర్ణాలన్నీ కూడా మంచిది. ఎర్ర పగడం రత్నం ధరించడం మంచిది. జ్యోతిష్యులను కనుక్కొని మీకు జాతకంలో అనుకూలంగా ఉంటే ఎర్రటి పగడాన్ని ధరించండి. ఈ సంవత్సరం మేషరాశి వారికి సంబంధించి శ్రమకు తగినటువంటి ప్రతిఫలం లభిస్తుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే మటుకు సమస్యలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మికత పెంచుకుంటే పెద్ద లాభం చేకూరుతుంది. ముఖ్యంగా గురు గోచార రీత్యా చూసుకున్నట్టయితే 2026వ సంవత్సరంలో వీరికి గ్రహ సంచారంలో భాగంగా చూసుకుంటే గోచార ప్రభావం వలన గురువు ధన, కుటుంబ, సంతాన లాభాన్ని అధికంగా ఇస్తాడు. శని గోచార రీత్యా చూసుకుంటే కర్మ, ఉద్యోగ, పరీక్షలు ఎక్కువగా పెట్టే అవకాశం ఉంది. రాహుగ్రహానికి సంబంధించి మానసిక ఒత్తిడి, ప్రయాణాలు పెరిగే అవకాశం ఎక్కువ. కేతుగ్రహానికి సంబంధించిన విషయానికి వస్తే ఆధ్యాత్మికత పెరుగుతుంది. కుజగ్రహానికి సంబంధించి వేగము, కోపము పెరుగుతాయి. అలాగే విజయం కూడా సాధించవచ్చు.
ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఈ సంవత్సరం ప్రత్యేకమైనటువంటి సలహాల విషయానికి వస్తే ఆరోగ్యవంతమైనటువంటి కుటుంబ వాతావరణం నెలకొంటూ ఉంటుంది. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసినప్పుడు జాగ్రత్త వహిస్తే మంచిది. ముఖ్యంగా మేషరాశి వారికి విషయానికి వస్తే ప్రథమార్థంలో కూడా ఇక్కడ మొత్తం అంతా కూడా 3 చార్ట్స్ వేయడం ఎందుకు జరిగిందనంటే గ్రహ సంచారాల్లో భాగంగా ప్రథమార్థంలో సగభాగము, ద్వితీయార్థంలో సగభాగము వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా గోచరిస్తూ ఉన్న కారణం చేత విశేషంగా మేషరాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయ వ్యయాలతో సంబంధం లేకుండా వీరికి ఉత్తమమైనటువంటి సానుకూలమైనటువంటి వాతావరణం ఎక్కువగా గోచరిస్తూ ఉంది. వీలైనంత వరకు కూడా వివాహం కానటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి పాశుపత హోమాలు ఉంటాయి, వర పాశుపత హోమాలు ఉంటాయి. సంతానం కానటువంటి వారికి సంతాన పాశుపతము, అలాగే సంతాన పాశుపతంతో కూడినటువంటి ఈ యొక్క సంతానానికి సంబంధించి చేసేటువంటి హోమాలు, యాగాలు పుత్రకామేష్టి యాగం లాంటివి ఉంటాయి. వాటిలో పాల్గొనడం వల్ల శీఘ్రమేవ సంతానము, శీఘ్రమేవ వివాహం కూడా కలుగుతుంది. వీలైనంత వరకు కూడా ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి సంబంధించి ఆధ్యాత్మిక చింతన, ధ్యానము విపరీతమైనటువంటి శక్తిని కూడా ఇస్తుంది. ఉగాది అంటే యుగమునకు ఆది. పూర్వము సోమకుడు అనేటువంటి రాక్షసుడు వేదాలన్నింటినీ తస్కరించి సముద్ర గర్భానికి వెళ్తే మత్స్యావతార రూపంలో స్వామివారు ఆ యొక్క సోమకుడిని సంహరించి ఆ వేదాలన్నింటినీ కూడా తీసుకెళ్ళి బ్రహ్మదేవుడికి అప్పగించి ఈ యొక్క సృష్టిని సృజించినటువంటి రోజే ఈరోజు. కాబట్టే యుగమునకు ఆది ఉగాది అంటారు. అంటే మనందరం కూడా పుట్టింది, మన మూలాలు పుట్టింది ఈరోజే. కాబట్టి మనందరి పుట్టినరోజు ఈరోజు. ఈ రోజున మనము తలకు నూనె పెట్టుకోవడము, నలుగు పెట్టుకోవడము, అభ్యంగన స్నానం చేయడము, కొత్త వస్త్రాలు ధరించడము, ఆ వస్త్రాలకు కాస్తంత పసుపు పెట్టుకొని దేవతల దగ్గర షడ్రుచులతో కూడినటువంటి పచ్చడిని నైవేద్యంగా పెట్టి మన సంకల్పాన్ని చెప్పి, మన రిజల్యూషన్ అంటారు కదా, అందరూ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి, ఏం తీసుకుంటున్నారు, అసలు న్యూ ఇయర్ కానే కాదు. ఎందుకు అంటే అక్కడ ఏమీ మారదు. మనకు ఉగాది రోజునే అన్నీ మారుతాయి. ప్రకృతి మారుతుంది, ప్రకృతిలో వాసనలు మారుతాయి, ప్రకృతిలో పక్షుల యొక్క కిలకిల రావాలు మారుతాయి, వాతావరణంలో మార్పులు ఉంటాయి. కాబట్టి ఉగాది మన యొక్క అసలైనటువంటి న్యూ ఇయర్. కాబట్టి ఆ రోజున అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోండి. ఇదంతా అయిన తర్వాతకి రాజదర్శనం చేయాలి. రాజు అంటే దేవుడే రాజు యొక్క రూపంలో ఉంటాడు అంటారు. ఇప్పుడు మనకు రాజులు దేవత రూపంలో లేరు కాబట్టి విశేషంగా శివకేశవుల యొక్క దర్శనం, అంటే దేవాలయానికి వెళ్ళి శివుడిని, విష్ణువుని దర్శించుకోవడం మంచిది. అలాగే ఈ యొక్క ఉగాది రోజున పంచాంగ శ్రవణాన్ని వినండి. ఇప్పుడు మనకు చెప్తున్నటువంటి పంచాంగ శ్రవణం అంతా కూడా మీరు మీ రాశికి సంబంధించి ఎలా ఉంది, ఈ సంవత్సరంలో ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎలా ఉంది అనేటువంటి విషయాలు కూడా సంక్షిప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశాము. కాబట్టి ఎవరైనా జాతకాలు చెప్పించుకోవాలన్నా ఈ రోజున చెప్పించుకోవచ్చు. అలాగే వీలైనంత వరకు కూడా ఈ సంవత్సరంలో ఎవరికైనా వివాహం కాని వారికి, సంతానం కాని వారికి ప్రత్యేకమైనటువంటి హోమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి కల వారి కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. మిథున రాశి వారికి సంబంధించి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7. ఈ సంవత్సరం వీరికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మాటల పట్ల కాస్త జాగ్రత్త ముఖ్యం. ఆర్థికమైనటువంటి ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. ఊహించని లాభాలు కూడా ఉంటాయి. అలాగే ఫ్రీలాన్సింగ్, కమిషన్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం పెరుగుతుంది. డిజిటల్ ఆదాయం కూడా పెరిగే అవకాశం అధికంగా ఉంది. జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా వాహన ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటాయి. ఆన్లైన్ మోసాలు కూడా జరిగే అవకాశం ఉంది. క్రెడిట్ కార్డ్ ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ఆ పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగము, వ్యాపార విషయానికి వస్తే ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మార్పు జరిగే యోగ్యం ఎక్కువగా ఉంది. ఎంఎన్సి, ఐటీ కంపెనీలు, మీడియా వారికి శుభప్రదంగా ఉంటుంది. ట్రాన్స్ఫర్స్ అయ్యేటువంటి అవకాశం కూడా ఎక్కువగా గోచరిస్తుంది. వ్యాపారస్తులకు సంబంధించి వ్యాపార విస్తరణ, ఆన్లైన్ బిజినెస్ శుభకరంగా ఉంటుంది. మార్కెటింగ్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. విద్యార్థి రంగంలో ఉన్నటువంటి వారికి సంబంధించి కమ్యూనికేషన్ రంగాలు, మీడియా ఫీల్డ్, జర్నలిజం, మాస్ మీడియా, యూట్యూబర్స్, కంటెంట్ క్రియేటర్స్కి అద్భుతమైనటువంటి కాలం. పోటీ పరీక్షల్లో మేధస్సు ఉపయోగపడుతుంది. అలాగే గృహిణులకు సంబంధించిన విషయంలో కూడా బంధువులతో అపార్థాలు పెరిగే అవకాశం ఉంది. మాటల వల్ల చిన్న చిన్న గొడవలు, కుటుంబ సర్దుబాట్లు ఖచ్చితంగా అవసరం. చేతి వృత్తులు, లిటిల్ హ్యాండ్ క్రాఫ్ట్స్ చేసేటువంటి వాళ్ళందరికీ కూడా చాలా యోగ్యమైనటువంటి కాలం. వ్యాపార విస్తీర్ణత కూడా పెరుగుతుంది.
ట్రేడింగ్ కూడా పెరిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు సంబంధించిన విషయానికి వస్తే మాటలతో ప్రజలను ఆకట్టుకుంటారు. సోషల్ మీడియా ప్రభావం వీరి యొక్క మాటలు జనాల పట్ల ఎక్కువగా ఉంటుంది. కళారంగాలు, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి సంబంధించి రచన, యాంకరింగ్, స్క్రిప్ట్ రైటింగ్, డబ్బింగ్ వారికి అద్భుతమైనటువంటి కాలం. ఈ రాశిలో ఉన్న వాళ్ళు మంచి అవకాశాలు కూడా పెరుగుతాయి. వైవాహిక జీవితానికి సంబంధించి ఈ సంవత్సరంలో ద్వితీయార్థంలో ఆఖరిలో వివాహం జరిగే అవకాశం ఉంది. ప్రేమ వివాహానికి సంబంధించి కాస్త గందరగోళం ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాస్త డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా ఉండే అవకాశం ఉంది. అలాగే ద్వితీయ భాగంలో వీరికి శుభం ఎక్కువగా కలిగే అవకాశం ఉంది. ద్వితీయార్థంలో సంతానానికి సంబంధించి పిల్లలు తెలివిగా ఎదుగుతారు. విదేశాల్లో ఉద్యోగము, డిజిటల్ పరంగా స్కిల్స్ అన్నీ కూడా పెరుగుతాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయానికి వస్తే చాలా జాగ్రత్త వహించాలి. కొన్ని ఆహార వ్యవహారాలకు సంబంధించి, ఆరోగ్య వ్యవహారాలకు సంబంధించి నరాల బలహీనత పెరుగుతుంది. అలసట, ఒత్తిడి ఎక్కువ అవుతుంది. నిద్రలేమితనము, భుజం నొప్పులు, ఆహారము సమయానికి స్వీకరించకపోవడం వాటి వల్ల ఇబ్బందులు పెరుగుతాయి. ఫాస్ట్ ఫుడ్ తినడం తగ్గించాలి. చల్లటి పదార్థాలు స్వీకరించడం తగ్గించాలి. మిథున రాశి వారికి సంబంధించి గోచార రీత్యా చూసుకుంటే గురు గోచారంలో భాగంగా గురువు 12వ స్థానంలో, అలాగే 1వ స్థానంలో మార్పులు సంవత్సరంలో సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. కొన్ని రకాల ఇబ్బందులు కూడా పడవచ్చు. విదేశీ యోగ్యంగా ఉంది. ఆధ్యాత్మికతతో పాటుగా కొన్ని ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. సంవత్సరం మధ్య నుండి మెరుగుగా పెరిగే అవకాశం ఉంది. శని గోచార రీత్యా చూసుకుంటే శని 12వ స్థానంలో, 10వ స్థానంలో ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కర్మఫల దాత శని కాబట్టి పరీక్షలు ఎక్కువ పెడతాడు. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. నెమ్మదిగా వీరి జీవితంలో ఎదుగుతారు. క్రమశిక్షణగా అన్నీ నేర్చుకుంటారు. రాహుగ్రహం యొక్క ప్రభావం ప్రకారంగా చూసుకుంటే అత్యంత ప్రభావం సోషల్ మీడియా ద్వారా ఉంటుంది. ఆకస్మికంగా మార్పులు, మానసిక చంచలత, నిద్రలేమితనం, జాగ్రత్త వహించాలి. మోసాలు, ఫేస్బుక్ ఫ్రెండ్స్ ద్వారా మోసాలు ఎక్కువగా జరిగే అవకాశం కూడా ఉంటుంది. కేతు గోచార రీత్యా చూసుకుంటే భక్తి, పాత స్నేహాలు, దూరంలోని ఎన్నో రకాలైనటువంటి విషయాలకు సంబంధించి తిరిగి మళ్ళీ స్వభావం పొందే అవకాశం అధికంగా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే బుధగ్రహ ప్రభావం వలన మిథున రాశి రాశాధిపతి కాబట్టి అత్యంత కీలకము, శుభం ఈ సంవత్సరం అధికంగా ఉంది. మేధస్సు, మాట తీరు, రచన ప్రతిభ అలాగే వీరికి పెరిగే అవకాశం ఉంది. మాటల వల్ల శత్రువుల్ని కొని తెచ్చుకునే అవకాశం కూడా ఉంది. వీలైనంత వరకు కూడా మార్చి నుండి వీరికి జూలై ప్రాంతం వరకు కూడా గోచార రీత్యా చూసుకున్నట్టయితే కాస్త గందరగోళంగా ఉండే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. తర్వాతకి ఏప్రిల్ నుంచి జూలై ప్రాంతం వరకు, జూలై తర్వాత నుండి అక్టోబర్ ప్రాంతం వరకు చూసుకుంటే ఉద్యోగంలో మార్పులు, అలాగే ధనలాభము, పేరు ప్రతిష్టలు పెరగడము, అలాగే డిసెంబర్ ప్రాంతం వరకు వచ్చేసరికి స్థిరత్వము, వివాహ యోగ్యము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. మిథున రాశి వారికి సంబంధించి చేసుకోవాల్సినటువంటి శాంతి హోమాలు, దేవతారాధన అంటే మహావిష్ణువుని ఆరాధించడము, కృష్ణుడి యొక్క పూజలు, అలాగే సుదర్శన యాగం చేయడం మంచిది. విష్ణు సహస్రనామం నిత్యం పఠించడం విశేషమైనటువంటి శక్తినిస్తుంది. బుధగ్రహ శాంతి హోమాలు, తులసి పూజ కూడా వీరికి అత్యుత్తమమైనటువంటి ప్రభావం కలుగుతుంది. దానాల విషయానికి వస్తే పచ్చ వస్త్రంలో అంటే ఆకుపచ్చ వస్త్రంలో పెసలు, పుస్తక దానము, శుభవర్ణ విషయానికి వస్తే కనుక ఆకుపచ్చ వర్ణము, అలాగే లైట్ గ్రీన్ వీరికి మంచిది. జాతి పచ్చ ధరించడం మంచిది. అది కూడా మీ యొక్క జాతకంలో బుధగ్రహ సంచారాన్ని బట్టి మంచి జ్యోతిషుని కనుక్కొని ధరించడం మంచిది. బుధవారం నాడు ఎట్టి పరిస్థితుల్లో అబద్ధాలు చెప్పడం కానీ, తప్పుగా మాటలు చెప్పడం కానీ, తెలవని విషయాలు మాట్లాడడం కూడా వీరికి ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ఫాస్ట్ ఫుడ్ పరంగా తినేటువంటి ఆహారం తగ్గించుకుంటే మంచిది. ముఖ్యంగా చూసుకుంటే మేధస్సు విషయంలో పెరుగుతుంది. మాటలు జాగ్రత్త అవసరము. అత్యంత ముఖ్యమైనటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా సీక్రెట్ని మెయింటైన్ చేయడం మంచిది. ప్రయాణాలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. రాహుగ్రహ ప్రభావం అధికంగా ఉండడం వల్ల కమ్యూనికేషన్ రంగం వారికి గొప్ప సంవత్సరమని చెప్పొచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించి స్వక్షేత్రం నందు గురుగ్రహ సంచారము, తృతీయంలో ఉన్నటువంటి కేతుగ్రహం వలన విశేషమైనటువంటి అకౌంటింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి
ఏదైనా సరే ఆదాయ వ్యయాలకు సంబంధించి ఉత్తమమైనటువంటి కాలము. ఏవైనా సరే నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆదాయ వ్యయాలకు సంబంధించి, లోన్ వ్యవహారాలకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. చార్టెడ్ అకౌంటెన్సీ వర్క్ చేసేటువంటి వాళ్ళు, బ్యాంకింగ్ సెక్టార్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి కాలంగా గోచరిస్తూ ఉంది. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయములు మాత్రమే. కేవలం ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి సంబంధించి తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు గోచారరీత్యా చెబుతున్నాం. డీటెయిల్డ్గా జాతకం కావాలనుకున్న వాళ్ళు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు ఉంటే మాత్రమే డీటెయిల్డ్గా జాతకం 60-70 పేజీల్లో మీ దాకా అందించడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి. వాట్సాప్ మాత్రమే చేసే ప్రయత్నం చేయండి. ఉగాది అంటే యుగమునకు ఆది. పూర్వము సోమకుడు అనేటువంటి రాక్షసుడు వేదాలన్నింటినీ తస్కరించి సముద్ర గర్భానికి వెళ్తే మత్స్యావతార రూపంలో స్వామివారు ఆ యొక్క సోమకుడిని సంహరించి ఆ వేదాలన్నింటినీ కూడా తీసుకెళ్ళి బ్రహ్మదేవుడికి అప్పగించి ఈ యొక్క సృష్టిని సృజించినటువంటి రోజే ఈరోజు. కాబట్టే యుగమునకు ఆది ఉగాది అంటారు. అంటే మనందరం కూడా పుట్టింది, మన మూలాలు పుట్టింది ఈరోజే. కాబట్టి మనందరి పుట్టినరోజు ఈరోజు. ఈ రోజున మనము తలకు నూనె పెట్టుకోవడము, నలుగు పెట్టుకోవడము, అభ్యంగన స్నానం చేయడము, కొత్త వస్త్రాలు ధరించడము, ఆ వస్త్రాలకు కాస్తంత పసుపు పెట్టుకొని దేవతల దగ్గర షడ్రుచులతో కూడినటువంటి పచ్చడిని నైవేద్యంగా పెట్టి మన సంకల్పాన్ని చెప్పి, మనం రిజల్యూషన్ అంటారు కదా, అందరూ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి, ఏం తీసుకుంటున్నారు, అసలు న్యూ ఇయర్ కానే కాదు. ఎందుకు అంటే అక్కడ ఏమీ మారదు. మనకు ఉగాది రోజునే అన్నీ మారుతాయి. ప్రకృతి మారుతుంది, ప్రకృతిలో వాసనలు మారుతాయి, ప్రకృతిలో పక్షుల యొక్క కిలకిల రావాలు మారుతాయి, వాతావరణంలో మార్పులు ఉంటాయి. కాబట్టి ఉగాది మన యొక్క అసలైనటువంటి న్యూ ఇయర్. కాబట్టి ఆ రోజున అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోండి. ఇదంతా అయిన తర్వాతకి రాజదర్శనం చేయాలి. రాజు అంటే దేవుడే రాజు యొక్క రూపంలో ఉంటాడు అంటారు. ఇప్పుడు మనకు రాజులు దేవత రూపంలో లేరు కాబట్టి విశేషంగా శివకేశవుల యొక్క దర్శనం, అంటే దేవాలయానికి వెళ్ళి శివుడిని, విష్ణువుని దర్శించుకోవడం మంచిది. అలాగే ఈ యొక్క ఉగాది రోజున పంచాంగ శ్రవణాన్ని వినండి. ఇప్పుడు మనకు చెప్తున్నటువంటి పంచాంగ శ్రవణం అంతా కూడా మీరు మీ రాశికి సంబంధించి ఎలా ఉంది, ఈ సంవత్సరంలో ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎలా ఉంది అనేటువంటి విషయాలు కూడా సంక్షిప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశాము. కాబట్టి ఎవరైనా జాతకాలు చెప్పించుకోవాలన్నా ఈ రోజున చెప్పించుకోవచ్చు. అలాగే వీలైనంత వరకు కూడా ఈ సంవత్సరంలో ఎవరికైనా వివాహం కాని వారికి, సంతానం కాని వారికి ప్రత్యేకమైనటువంటి హోమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి కలవారి కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సంబంధించి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2. ఆర్థికమైనటువంటి ఫలితాల విషయానికి వస్తే ఆదాయాభివృద్ధి పెరుగుతుంది, పెట్టుబడులలో లాభం ఉంది, ధన యోగం కూడా బలంగా ఉంది. అదేవిధంగా ఖర్చుల విషయానికి వస్తే కూడా ధర్మ కార్యక్రమాలకి, దానాలకి, యాత్రలకి డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడతారు. అయినా సరే సేవింగ్స్ చేయండి, అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి విషయానికి వస్తే కనుక ప్రమోషన్ యోగ్యం ఉంది, గౌరవం పెరుగుతుంది. టీచింగ్, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. వ్యాపారాలకు సంబంధించిన విషయానికి వస్తే పెట్టుబడులు లాభిస్తాయి. ఆధ్యాత్మిక కళారంగాల వారికి వ్యాపారం శుభంగా ఉంటుంది. అలాగే సేవా రంగంలో ఉన్న వారికి కూడా అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులకు సంబంధించిన విషయానికి వస్తే కళారంగము, సంగీతము, సాహిత్యము, ఫైన్ ఆర్ట్స్ వీటికి సంబంధించి చాలా అద్భుతమైనటువంటిగా రాణించే విషయంగా కనిపిస్తుంది. క్రియేటివ్ పరంగా ఉన్నటువంటివన్నీ కూడా విజయం సాధిస్తారు. గృహిణుల విషయానికి వస్తే ఆధ్యాత్మిక చింతన, భక్తి, పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా విపరీతంగా ఈ సంవత్సరం చేసే అవకాశం ఉంది. చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేవాళ్ళు, రైతులకు సంబంధించి దాతృత్వం ద్వారా వీరు మంచి పేరు సాధిస్తారు. సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక సేవ విపరీతంగా పెరుగుతుంది. రాజకీయ నాయకులకు సంబంధించి సానుభూతి పెరుగుతూ ఉంటుంది, ప్రజల మద్దతు కూడా పెరుగుతుంది, సేవాభావం కూడా పెరుగుతుంది. కళారంగానికి సంబంధించి, సినిమా రంగానికి సంబంధించి సంగీత దర్శకులు, భక్తి సినిమాలు తీసేవారు, కవిత్వాలు, రచయితలకు చాలా బాగుంటుంది. పాటలు పాడేవారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వివాహానికి సంబంధించి, వైవాహిక జీవితానికి సంబంధించి, ప్రేమ వివాహం చేసుకునే వారికి పెరుగుతుంది. వివాహం శుభకాలంగా ఉంది. ఆత్మీయ బంధువులు నుంచి వీరికి మంచి సంబంధాలు వస్తాయి. దాంపత్య సుఖం ఉంటుంది. సంతానానికి సంబంధించిన విషయానికి వస్తే పిల్లల యొక్క ప్రతిభ పెరుగుతుంటుంది. సంగీత కళా ప్రతిభ కూడా పిల్లల యందు విపరీతంగా పెరుగుతుంది. మంచి విద్యాబుద్ధులు నేర్చుకుంటారు. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లోకి వస్తే కనుక కాళ్ళ యొక్క నొప్పులు, పాదముల యొక్క సమస్య, షుగర్ వంటి ఇబ్బందులు, నీటి సంబంధితమైనటువంటి వ్యాధులు
చాలా అధికంగా అవుతాయి. ఆహారం కూడా సమయానికి స్వీకరించండి. అధికమైనటువంటి ఉప్పు తగ్గిస్తే మంచిది, పులుపు తగ్గిస్తే మంచిది. నీరు ఎక్కువగా స్వీకరించాలి. కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఈ సంవత్సరం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. గురు గోచర రీత్యా 2026 సంవత్సరంలో అత్యంత శుభము, ధనయోగము, గౌరవము, సంతాన లాభము, విద్యాభివృద్ధి కలుగుతుంది. అలాగే గురువు మహాకటాక్షం కూడా వీరి యందు ఈ సంవత్సరం ఉంది. శని గోచార రీత్యా చూసుకుంటే అంతర్ముఖత, బాధ్యతలు పెరగడము, ఆలోచనలు ఎక్కువ అవ్వడము, జీవన మార్పులు, వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకోవడము, లాభాలు పెరగడము, పరిపక్వత, ఆధ్యాత్మిక మలుపు ఇవన్నీ కూడా ఉన్నాయి. రాహు గోచార రీత్యా చూసుకుంటే ధనం పట్ల మార్పులు జరుగుతూ ఉంటాయి, కొత్త ఆదాయాలు ఏర్పడుతూ ఉంటాయి, డిజిటల్ లాభాలు, విదేశీ యోగ్యం కూడా పెరుగుతుంది. ఎవరైనా విదేశాల నుండి ఫోన్లు చేసి ఏమైనా మోసాలు చేసే అవకాశం కూడా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. కేతు గోచారం ప్రకారంగా చూసుకుంటే ఆధ్యాత్మిక ఉద్ధరణ, యోగా, ధ్యానము, అలాగే మోక్ష నారాయణుడి యొక్క ఆరాధన వీరికి అత్యంత లాభం చేకూరుస్తుంది. మార్చి నుండి జూలై ప్రాంతం వరకు చూసుకుంటే శుభకరము, ధనలాభము అధికంగా ఉంది. జూలై నుండి సెప్టెంబర్ వరకు చూసుకుంటే వివాహ యోగ్యము, కుటుంబంలో శుభం కలుగుతుంది. సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు గురు అనుగ్రహము, గౌరవము పెరుగుతుంది. అలాగే డిసెంబర్ నుంచి మార్చి వరకు ఆరోగ్యంలో జాగ్రత్త, ఆధ్యాత్మికత పెరుగుతుంది. మీనరాశి వారికి సంబంధించి ఏ దేవతలను అర్చించాలి అంటే మహావిష్ణువును ఆరాధించడము, కృష్ణుని ఆరాధించడము, దత్తాత్రేయ స్వామి యొక్క పూజలు చేయడము, గురువారం నాడు విష్ణువును ఆరాధించడము, గురువారం నాడు గురుగ్రహానికి సంబంధించిన శాంతి హోమాలు, దక్షిణామూర్తి స్తోత్రములు చదవడం మంచిది. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే మంచిది. దానాలు చేసేటువంటి విషయానికి వస్తే పసుపు వస్త్రము, శనగలు కలిపి దానం చేయడం కానీ, అన్నదానం చేసేటప్పుడు బియ్యం దానం చేయడం కానీ, గురువులకు లేదా పిల్లలకు పుస్తకాలు దానం చేయడము, శుభవర్ణాలకు విషయానికి వస్తే కనుక ఏ కలర్ వేసుకుంటే మంచిది అంటే పసుపు, లైట్ గోల్డ్, క్రీమ్ కలర్ ధరిస్తే మంచిది. అలాగే రత్నానికి విషయానికి వస్తే కనుక జ్యోతిష్యుల్ని సంప్రదించి కనక పుష్యరాగము లేదా పుష్యరాగం స్వీకరిస్తే మంచిది, ధరిస్తే మంచిది. చెయ్యకూడనటువంటి పనులు ఏమిటి అని అంటే గురువారం నాడు మీకు తెలవని విషయాల గురించి మాట్లాడకండి, అబద్ధం చెప్పకండి, ఉప్పు తగ్గించుకుంటే మంచిది. భావోద్వేగాలకు గురయ్యి మాట్లాడకండి. ఎప్పుడైతే మనం భావోద్వేగాలకు గురై మాట్లాడతామో అది నిజమా అబద్ధమా తెలవక చాలామంది ఇబ్బంది పడతారు. అలాగే మీనరాశి వారికి సంబంధించి గురు మహా అనుగ్రహం వలన ధన ధర్మ సంవత్సరం అని చెప్పొచ్చు. వివాహ సంతానంలో శుభంగా ఉందని చెప్పొచ్చు. ఆధ్యాత్మికంగా కూడా ఎదుగుదల ఉందని చెప్పొచ్చు. ఏలిన నాటి శని ప్రభావం కూడా ఈ సంవత్సరంతో వారికి తీరుతుంది. వచ్చే సంవత్సరంతో వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండే అవకాశం కూడా గోచరిస్తుంది. ఇవన్నీ కూడా మనము తిథి, వార, నక్షత్ర, యోగ కరణాన్ని బట్టి చెబుతూ ఉన్నాం. ఇంకా డీటెయిల్డ్గా మీ యొక్క జాతకం గోచారీత్యా చెబుతున్న విషయాలు కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. డీటెయిల్డ్గా జాతకం గురించి 60-70 పేజీల్లో మీకు అందించి మీతో మాట్లాడడం కూడా జరుగుతుంది. ఇవే కాకుండా అసలు ఉగాది అంటే ఏంటి, ఉగాది రోజున మనం ఎలాంటి ప్రత్యేకమైనటువంటి పూజలు ఆచరించాలి, అసలు ఉగాది రోజున మనం ఎందుకు ఉగాదిని జరుపుకుంటామనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉగాది అంటే యుగమునకు ఆది. పూర్వము సోమకుడు అనేటువంటి రాక్షసుడు వేదాలన్నింటినీ తస్కరించి సముద్ర గర్భానికి వెళ్తే మత్స్యావతార రూపంలో స్వామివారు ఆ యొక్క సోమకుడిని సంహరించి ఆ వేదాలన్నింటినీ కూడా తీసుకెళ్ళి బ్రహ్మదేవుడికి అప్పగించి ఈ యొక్క సృష్టిని సృజించినటువంటి రోజే ఈరోజు. కాబట్టే యుగమునకు ఆది ఉగాది అంటారు. అంటే మనందరం కూడా పుట్టింది, మన మూలాలు పుట్టింది ఈరోజే. కాబట్టి మనందరి పుట్టినరోజు ఈరోజు. ఈ రోజున మనము తలకు నూనె పెట్టుకోవడము, నలుగు పెట్టుకోవడము, అభ్యంగన స్నానం చేయడము, కొత్త వస్త్రాలు ధరించడము, ఆ వస్త్రాలకు కాస్తంత పసుపు పెట్టుకొని దేవతల దగ్గర షడ్రుచులతో కూడినటువంటి పచ్చడిని నైవేద్యంగా పెట్టి మన సంకల్పాన్ని చెప్పి మన రిజల్యూషన్ అంటారు కదా, అందరూ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి, ఏం తీసుకుంటున్నారు, అసలు న్యూ ఇయర్ కానే కాదు. ఎందుకు అంటే అక్కడ ఏమీ మారదు. మనకు ఉగాది రోజునే అన్నీ మారుతాయి. ప్రకృతి మారుతుంది, ప్రకృతిలో వాసనలు మారుతాయి, ప్రకృతిలో పక్షుల యొక్క కిలకిల రావాలు మారుతాయి, వాతావరణంలో మార్పులు ఉంటాయి. కాబట్టి ఉగాది మన యొక్క అసలైనటువంటి న్యూ ఇయర్. కాబట్టి ఆ రోజున అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోండి. ఇదంతా అయిన తర్వాతకి రాజదర్శనం చేయాలి. రాజు అంటే
దేవుడే రాజు యొక్క రూపంలో ఉంటాడు అంటారు. ఇప్పుడు మనకు రాజులు దేవత రూపంలో లేరు కాబట్టి విశేషంగా శివకేశవుల యొక్క దర్శనం అంటే దేవాలయానికి వెళ్ళి శివుడిని విష్ణువుని దర్శించుకోవడం మంచిది. అలాగే ఈ యొక్క ఉగాది రోజున పంచాంగ శ్రవణాన్ని వినండి. ఇప్పుడు మనకు చెప్తున్నటువంటి ఈ పంచాంగ శ్రవణం అంతా కూడా మీరు మీ రాశికి సంబంధించి ఎలా ఉంది, ఈ సంవత్సరంలో ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎలా ఉంది అనేటువంటి విషయాలు కూడా సంక్షిప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశాము. కాబట్టి ఎవరైనా జాతకాలు చెప్పించుకోవాలన్నా ఈ రోజున చెప్పించుకోవచ్చు. అలాగే వీలైనంత వరకు కూడా ఈ సంవత్సరంలో ఎవరికైనా వివాహం కాని వారికి, సంతానం కాని వారికి ప్రత్యేకమైనటువంటి హోమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి కలవారి కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సంబంధించి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7. మొత్తం మీద ఈ సంవత్సరం వీరికి ప్రతిష్టాత్మకమైనటువంటి సంవత్సరంగా ఉంటుంది. ఆర్థిక ఫలితాలు పెరుగుతాయి, ఆదాయంలో వృద్ధి పెరుగుతుంది, వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఏదైనా సరే వీరికి ప్రత్యామ్నాయ వ్యాపారాలు ఏమైనా ఉంటాయి అంటే సైడ్ బిజినెస్ ఏదైనా ఉంటే కూడా అవి కూడా పెరిగే అవకాశం ఉంది. విలాసవంతమైన ఖర్చులు వీరికి అధికమైనటువంటి నష్టం చేకూరుస్తుంది. బ్రాండెడ్ వస్తువులు కొనుక్కోవాలని కానీ అలాగే స్టేటస్కు తగ్గటువంటి ఖర్చులు పెట్టడం వల్ల ఇబ్బంది కలుగుతుంది. వీలైనంత వరకు ఆ పరంగా జాగ్రత్తగా ఉండండి. సేవింగ్స్ విషయానికి వస్తే కనుక చాలా అవసరం. ఎంత వీలైతే సేవింగ్స్ చేయండి. ఉద్యోగము వ్యాపారానికి సంబంధించిన విషయానికి వస్తే కూడా అధికారి యొక్క అనుకూలత పెరుగుతుంది. లీడర్షిప్ రోల్స్ మీకు వచ్చే అవకాశం ఉంది. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మేనేజ్మెంట్ రంగం ద్వారా వీరికి శుభకరమైనటువంటి వ్యాపారాలు కూడా అధికంగా ఉంటాయి. ప్రత్యేకంగా వ్యాపారానికి సంబంధించి ఫ్రాంచైజ్గా వ్యాపారాన్ని విస్తీర్ణత చెందడం కానీ, బ్రాండ్ విలువ పెంచడం కానీ, మంచి ఆఫర్స్ ఇవ్వడం కానీ, దానివల్ల వీరి వ్యాపారం పెరుగుతుంది. విద్యార్థులకు సంబంధించిన విషయానికి వస్తే నాయకత్వపు గుణాలు వెలుగులోకి వస్తాయి. సివిల్స్, పాలిటిక్స్కి సంబంధించి లాభం అధికంగా ఉంది. అలాగే డిబేట్స్లో కూడా వీరు విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది. గృహిణుల విషయానికి వస్తే కుటుంబంలో గౌరవము, నిర్ణయాల్లో మాట విలువ, సామాజిక గుర్తింపు కూడా వీరికి పొందే అవకాశం ఉంది. చేతి వృత్తులు చేసుకునేటువంటి వారికి సంబంధించి విషయానికి వస్తే కనుక అధికారులతో పరిచయాలు ఏర్పడము, ప్రభుత్వ కాంట్రాక్టులు పెరగడము, నిర్మాణ రంగాలకు సంబంధించి వీరికి చాలా అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తుంది. రాజకీయ నాయకులకు సంబంధించిన విషయానికి వస్తే ప్రజాదరణ పెరుగుతుంది. అలాగే సభలు, సమావేశాలు, మీడియా కవరేజ్ అన్నీ కూడా వీరికి చాలా యోగ్యంగా ఉంటుంది. విమర్శలు కూడా అలాగే పెరుగుతూ ఉంటాయి. కళారంగానికి సంబంధించిన వారు, ప్రధాన పాత్ర పోషించేటువంటి వాళ్ళు, సినిమా రంగంలో ఉన్న వాళ్ళు, హీరోస్, అలాగే స్టేజ్ ప్రదర్శనలు చేసి సినిమాల్లోకి వెళ్ళిన వాళ్ళు, యాంకరింగ్ చేసేవాళ్ళు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా యోగ్యమైనటువంటి కాలం. ప్రధాన పాత్రలు వీరికి విశేషంగా యోగ్యంగా ఉంటుంది. వివాహ సంబంధిత విషయాలకు వస్తే కనుక వివాహ యోగ్యం బలంగా ఉంటుంది. ఆలస్యంగా వివాహాలు జరిగే అవకాశం కూడా పెరుగుతుంది. ప్రేమ వివాహం సాధ్యం. అలాగే వివాహితులకైతే కనుక ఈగోలు తగ్గించుకోవడం వల్ల విశేషంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సంతాన సంబంధితమైనటువంటి విషయానికి వస్తే పిల్లలలో నాయకత్వపు లక్షణాలు పెరుగుతాయి. స్పోర్ట్స్, డ్యాన్స్ రాణిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్యానికి విషయానికి వస్తే కనుక గుండె సంబంధితమైనటువంటి సమస్యలు కానీ, బీపీ కానీ, అధికమైనటువంటి ఉష్ణం పెంచేటువంటివి కానీ, అలసట పెరగడం కానీ, ఎక్కువగా వేయించిన పదార్థాలు స్వీకరించడం కానీ, ఆయిల్ ఫుడ్స్ తినడం కానీ అంత మంచిది కాదు. సింహరాశి వారికి సంబంధించి ప్రత్యేకంగా గోచారానికి సంబంధించిన విషయానికి వస్తే చాలా శుభకరంగా ఉంది. గురు గోచారంలో ఉన్నత విద్య, ప్రమోషను, విదేశీ యోగము, గౌరవం పెరుగుతుంది. గురువు యొక్క ఆశీర్వాదం వలన బలం కూడా పెరుగుతుంది. శని గోచారం ప్రకారంగా కుటుంబ బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఇంటి బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఆర్థికమైనటువంటి ప్లానింగ్, పెద్దల సేవ లాభం చేకూరుస్తుంది. పరిపక్వత కూడా పెరుగుతుంది. మెచ్యూర్డ్గా మాట్లాడడం అలవాటు చేసుకుంటారు. జీవితంలో స్థిరాస్తిత్వం కూడా పెరుగుతుంది. రాహు గోచారం ప్రకారంగా విదేశాలకు వెళ్ళడం కానీ, విదేశాల్లో ప్రయాణాలు కానీ, అక్కడి వాళ్ళతో పరిచయాలు కానీ, అక్కడి వాళ్ళతో బిజినెస్లు చేయడం కానీ, కొత్త అవకాశాలు చేజిక్కించుకోవడం కూడా చేస్తారు. కానీ అంతే జాగ్రత్తగా కూడా ఉండాలి. రాజకీయ విమర్శలు కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో వీరిపై ట్రోల్స్ కూడా ఈ యొక్క గోచారం వల్ల జరిగే అవకాశం ఉంది. కేతు గోచారం ప్రకారంగా ఆధ్యాత్మికమైనటువంటి మలుపు, అంతర్ముఖత, అలాగే పాత స్నేహితులు దూరం అవ్వడము పెరిగే అవకాశం కూడా ఉంది. అలాగే సూర్య ప్రభావం కారణం చేత అత్యంత కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మంచి శుభం సాధిస్తారు. అధికారం పెరుగుతుంది, పేరు పెరుగుతుంది, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి.
అహంకారం వల్ల, ఒంటరితనం వల్ల నష్టం కూడా అయ్యే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మార్చి నుండి జూలై ప్రాంతం వరకు కూడా ప్లానింగ్, కెరీర్ మీద ఫోకస్ వీరికి లాభం చేకూరుస్తుంది. అలాగే సెప్టెంబర్ నుంచి చూసుకుంటే వీరికి వివాహానికి సంబంధించి అంటే ఆగస్టు, సెప్టెంబర్ ప్రాంతం నుంచి వైవాహిక జీవితానికి, వివాహానికి సంబంధించి యోగ్యంగా ఉంటుంది. అలాగే సంవత్సరం ఆఖరిలో అంటే డిసెంబర్ ప్రాంతం వరకు చూసుకుంటే ప్రజాదరణ బాగా పబ్లిక్లో వీరిని గుర్తించడం పెరుగుతూ ఉంటుంది. తర్వాత జనవరి ప్రాంతం నుంచి కాస్త ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబ బాధ్యతలు కూడా పెరిగే అవకాశం ఉంది. సింహరాశి వారికి సంబంధించి ఆచరించవలసినటువంటి ఏవైనా శాంతులు, హోమాలు ఏమైనా ఉన్నాయంటే సూర్యనారాయణ స్వామి యొక్క ఆరాధన, ఆదిత్య హృదయము, అలాగే అరుణ పారాయణం చేయించడం మంచిది. శ్రీ రామచంద్రమూర్తి యొక్క దర్శనము ప్రతి వారము చేయడం మంచిది. దత్తాత్రేయ స్వామికి సంబంధించి గానగాపూర్ దర్శనం కూడా మంచిది. ఆదివారం ఆదిత్య హృదయము, సూర్య నమస్కారాలు, నవగ్రహ శాంతి హోమాలు చాలా మంచిది. దానాలు చేయాల్సినటువంటి వాటికి సంబంధించిన విషయానికి వస్తే గోధుమలు కానీ, ఎరుపు రంగు పుష్పములతో కూడి ఏదైనా బెల్లాన్ని కానీ దానం ఇవ్వడము, కాషాయ వస్త్రాలు బ్రాహ్మణులకి దానం ఇవ్వడము, శుభవర్ణాలు విషయానికి వస్తే కనుక వీరికి ఏ రంగు అనుకూలంగా ఉంటుందంటే కాషాయము, నారింజ, గోల్డ్ షేడెడ్ విషయాలు చాలా బాగుంటుంది. రత్నధారణ విషయానికి వస్తే జ్యోతిష్యుల యొక్క సలహా మేరకు సూర్యుడు కనుక మీ జాతకంలో అనుకూలంగా ఉంటే లేదా ఇబ్బందిగా ఏమైనా ఉంటే కూడా రూబీ ధరించడం మంచిది. నివారించాల్సినటువంటివి ఏమిటి అనంటే ఆదివారం నాడు గట్టిగా మాట్లాడడము, ఎవరినన్నా సరే తిట్టడం మంచిది కాదు. పెద్దలని అవమానించడము, వేడి పదార్థాలు అధికంగా స్వీకరించడం మంచిది కాదు. సింహరాశి వారికి సంబంధించి ఈ సంవత్సరంలో పేరు ప్రతిష్టలు పెరగడము, గురు అనుకూలమైనటువంటి బలం పెరగడము, శని వల్ల బాధ్యతలు పెరగడము, కాస్త అహంకారపూరితమైనటువంటి వాటి విషయాల్లో జాగ్రత్త వహిస్తే మహావిజయం సాధించి నాయకత్వంగా ఉండేటువంటి సంవత్సరంగా గోచరిస్తూ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పొచ్చు. ఇక ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే. డీటెయిల్డ్గా జాతకం కావాలనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. డీటెయిల్డ్గా జాతకం 60-70 పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది. ఇక ప్రత్యేకంగా ఉగాది రోజున మీరు ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే అసలు ఉగాది మనం ఎందుకు జరుపుకుంటాం అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉగాది అంటే యుగమునకు ఆది. పూర్వము సోమకుడు అనేటువంటి రాక్షసుడు వేదాలన్నింటినీ తస్కరించి సముద్ర గర్భానికి వెళ్తే మత్స్యావతార రూపంలో స్వామివారు ఆ యొక్క సోమకుడిని సంహరించి ఆ వేదాలన్నింటినీ కూడా తీసుకెళ్ళి బ్రహ్మదేవుడికి అప్పగించి ఈ యొక్క సృష్టిని సృజించినటువంటి రోజే ఈరోజు. కాబట్టే యుగమునకు ఆది ఉగాది అంటారు. అంటే మనందరం కూడా పుట్టింది, మన మూలాలు పుట్టింది ఈరోజే. కాబట్టి మన అందరి పుట్టినరోజు ఈరోజు. ఈ రోజున మనము తలకు నూనె పెట్టుకోవడము, నలుగు పెట్టుకోవడము, అభ్యంగన స్నానం చేయడము, కొత్త వస్త్రాలు ధరించడము, ఆ వస్త్రాలకు కాస్తంత పసుపు పెట్టుకొని దేవతల దగ్గర షడ్రుచులతో కూడినటువంటి పచ్చడిని నైవేద్యంగా పెట్టి మన సంకల్పాన్ని చెప్పి మన రిజల్యూషన్ అంటారు కదా, అందరూ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి, ఏం తీసుకుంటున్నారు, అసలు న్యూ ఇయర్ కానే కాదు. ఎందుకు అంటే అక్కడ ఏమీ మారదు. మనకు ఉగాది రోజునే అన్నీ మారుతాయి. ప్రకృతి మారుతుంది, ప్రకృతిలో వాసనలు మారుతాయి, ప్రకృతిలో పక్షుల యొక్క కిలకిల రావాలు మారుతాయి, వాతావరణంలో మార్పులు ఉంటాయి. కాబట్టి ఉగాది మన యొక్క అసలైనటువంటి న్యూ ఇయర్. కాబట్టి ఆ రోజున అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోండి. ఇదంతా అయిన తర్వాతకి రాజదర్శనం చేయాలి. రాజు అంటే దేవుడే రాజు యొక్క రూపంలో ఉంటాడు అంటారు. ఇప్పుడు మనకు రాజులు దేవత రూపంలో లేరు కాబట్టి విశేషంగా శివకేశవుల యొక్క దర్శనం, అంటే దేవాలయానికి వెళ్ళి శివుడిని, విష్ణువుని దర్శించుకోవడం మంచిది. అలాగే ఈ యొక్క ఉగాది రోజున పంచాంగ శ్రవణాన్ని వినండి. ఇప్పుడు మనకు చెప్తున్నటువంటి పంచాంగ శ్రవణం అంతా కూడా మీరు మీ రాశికి సంబంధించి ఎలా ఉంది, ఈ సంవత్సరంలో ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎలా ఉంది అనేటువంటి విషయాలు కూడా సంక్షిప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశాము. కాబట్టి ఎవరైనా జాతకాలు చెప్పించుకోవాలన్నా ఈ రోజున చెప్పించుకోవచ్చు. అలాగే వీలైనంత వరకు కూడా ఈ సంవత్సరంలో ఎవరికైనా వివాహం కాని వారికి, సంతానం కాని వారికి ప్రత్యేకమైనటువంటి హోమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. తులారాశి వారికి సంబంధించి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 3. ఈ యొక్క సంవత్సరంలో బ్యాలెన్స్ చేస్తూ వీరు ముందుకు వెళ్తూ ఉంటారు. ఆర్థిక ఫలితాలు, ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది, భాగస్వామ్య లాభం పెరుగుతుంది, కాంట్రాక్ట్ విషయాల్లో ఆదాయం
పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. అనవసరమైన కాంట్రాక్ట్స్ సంతకం చేయకుండా ఉంటే మంచిది. అధిక వ్యయము, విలాసవంతమైన ఖర్చు తగ్గించుకుంటే మంచిది. ఫ్యామిలీ ఫంక్షన్స్లో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. బడ్జెట్ తప్పనిసరిగా వేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఉద్యోగము అలాగే వ్యాపారానికి సంబంధించిన విషయానికి వస్తే డిప్లొమాటిక్గా మీరు స్కిల్స్ పెంచుకోవడం వలన ఎదుగుదల పెరుగుతుంది. హెచ్ఆర్లా అడ్మిన్ రంగం ఉండేటువంటి వాళ్ళకి సంబంధించి చాలా అద్భుతంగా ఉంటుంది. టీమ్ లీడింగ్ పొజిషన్లో కూడా అద్భుతంగా ఉంటారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభం చేకూరుస్తాయి. ఫ్యాషన్, బ్యూటీ రంగాలకు సంబంధించి అద్భుతంగా ఉంటారు. విద్యార్థుల సంబంధితమైనటువంటి విషయానికి వస్తే న్యాయ విద్య, ఫైన్ ఆర్ట్స్, డిజైన్, ఇంటీరియర్ విషయాలకు సంబంధించి క్రియేటివ్ ఫీల్డ్స్లో విజయాలు సాధించే అవకాశం ఉంది. గృహిణుల విషయానికి వస్తే కనుక కుటుంబ సమతుల్యత, మధ్యవర్తిత్వము, ఇంటి శాంతి మీ చేతుల్లోనే ఉంటుంది. చేతి వృత్తులకు సంబంధించిన విషయానికి వస్తే భాగస్వామ్య లాభము, అలాగే కాంట్రాక్ట్ వర్క్స్, జ్యువెలరీ, అలంకరణ సంబంధిత రంగాల్లో అద్భుతంగా రాణిస్తూ ముందుకు వెళ్ళడము. రాజకీయ నాయకులకు సంబంధించిన విషయానికి వస్తే ఒప్పంద రాజకీయాలు కానీ, డిప్లొమసీ కానీ, కలయిక అంటే ఏదైనా సరే కూడుకొని ఒక ట్రూప్గా వెళ్ళేటువంటి లేదా ఏదైనా సరే కూటమిగా ఉన్న రాజకీయాలు అధికంగా వీరికి మంచి చేస్తాయి. మధ్యవర్తిత్వం వల్ల పేరు పెరుగుతుంది. కళారంగాలకు సంబంధించి కళాత్మక చిత్రాలు కానీ, మ్యూజిక్ డైరెక్షన్ చేసేవాళ్ళు కానీ, డ్యాన్స్కి సంబంధించి కానీ, ఫ్యాషన్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, క్లాస్ ఆడియన్స్ని ఎక్కువ అట్రాక్ట్ చేసే వాళ్ళందరూ కూడా అద్భుతంగా ఉంటారు. వైవాహిక జీవితము, వివాహానికి సంబంధించి దాంపత్య సుఖము, ప్రేమ వివాహానికి సంబంధించి ఎక్కువగా అనుకూలత, కొత్త పరిచయాలు ఏర్పడము, వివాహ యోగం బలంగా ఉంటుంది. సంతానానికి సంబంధించిన విషయానికి వస్తే పిల్లలకు కళాత్మకత పెరుగుతుంది. డ్యాన్స్, మ్యూజిక్ సంబంధించి విదేశాలకు వెళ్ళి విద్య నేర్చుకోవడం కూడా అద్భుతంగా వీరికి కలిసి వస్తుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయానికి వస్తే కనుక కాస్త చర్మ సమస్యల వల్ల ఇబ్బంది పడతారు. ఎలర్జికల్ టెండెన్సీ పెరుగుతుంది. షుగర్ కానీ, హార్మోనల్ ఇమ్యూనెన్స్ పెరగడం కానీ, తగ్గడం కానీ, అలాగే ఆహారం సమయానికి తీసుకోకపోవడం ఇబ్బందికరంగా మారుతుంది. ఆహారానికి సంబంధించి అధిక తీపి తినడం మానేయాలి. కూల్ డ్రింక్స్ తాగడం మానేయాలి. తులారాశి వారికి సంబంధించి గోచార రీత్యా చూసుకున్నట్టయితే గురు గోచార రీత్యా అత్యంత శుభము, వివాహ యోగ్యము, భాగస్వామ్య లాభము, కొత్త సంబంధాలు పెరగడము. గురు ఆశీర్వాద బలం వలన శని గోచారము, అలాగే శని గోచార రీత్యా చూసుకుంటే శ్రమ పెరుగుతుంది, పని భారం పెరుగుతుంది, బాధ్యతలు పెరుగుతాయి, ఒత్తిడి పెరుగుతుంది, అలాగే క్రమశిక్షణ పెరుగుతుంది, స్థిరత్వం కూడా ఉంటుంది. స్టబాన్ క్యారెక్టర్స్లా మారుతారు. రాహు గోచార రీత్యా చూసుకుంటే ధన వ్యయం ఎక్కువవుతుంది, ఆకస్మిక ఖర్చులు పెరుగుతాయి, విలాసవంతము, డిజిటల్ ఖర్చులు ఎక్కువవుతాయి. జాగ్రత్త వహించండి. పెట్టుబడుల విషయాల్లో కూడా చాలా జాగ్రత్త వహించండి. కేతు గోచార రీత్యా చూసుకుంటే ఆధ్యాత్మికత, పాత స్నేహితులు దూరం అవ్వడము, అలాగే శుక్రగ్రహ ప్రభావం వలన అత్యంత కీలకంగా శుభాలు కలగడము, ప్రేమ, కళ, సౌందర్యం అంటే ఏవైనా సరే బ్యూటీ సంబంధించి ఏమైనా టిప్స్ తీసుకోవడం కానీ, ఆరోగ్యాన్ని ఏమైనా సరే అందంగా మార్చుకోవడం కానీ అలా పెరుగుతుంది. విలాసత్వం కూడా పెరుగుతుంది, ఖర్చు పెరుగుతుంది. చాలా జాగ్రత్త వహిస్తే మంచిది. మార్చి నుండి జూలై ప్రాంతం వరకు చూసుకుంటే ఖర్చులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. బడ్జెట్ ఖచ్చితంగా అవసరము. అలాగే వీరికి సెప్టెంబర్ నుంచి చూసుకున్నట్టయితే కనుక వివాహ యోగ్యము, అలాగే ఆగస్టు సెప్టెంబర్ కాలంలో, అలాగే వీరికి సెప్టెంబర్ నుండి డిసెంబర్ ప్రాంతం వరకు చూసుకుంటే భాగస్వామ్య వ్యాపారాల్లో లాభం పెరుగుతుంది. డిసెంబర్ నుండి మార్చి వరకు చూసుకుంటే ఆరోగ్య జాగ్రత్తలు, న్యాయ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. తులారాశి వారికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి శాంతిపరమైనటువంటి విషయాలు ఏమిటంటే లక్ష్మీనారాయణుడి యొక్క ఆరాధన, మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన, వెంకటేశ్వర స్వామి దర్శనం, అలాగే శుక్రగ్రహానికి సంబంధించి శాంతి హోమం, లక్ష్మీ అష్టోత్తరం, శ్రీ సూక్త పఠనము. దానాల విషయానికి వస్తే కనుక తెలుపు వస్త్రాన్ని, పాలు, అలాగే చక్కెర, సుగంధ ద్రవ్యాలతో కూడి ఎవరైనా గురువులకు కానీ లేదా బ్రాహ్మణులకు దానం ఇవ్వడం మంచిది. శుభవర్ణం ఏమిటి అని అంటే వీరికి కలిసి వచ్చే కలర్ ఏమిటంటే లేత నీలం రంగు కానీ, తెలుపు కానీ, పింక్ కానీ కలిసి వస్తుంది. రత్నానికి విషయానికి వస్తే కనుక జిక్రాన్ కానీ లేదా వజ్రం, అది కూడా జ్యోతిష్యుల్ని కనుక్కొని మీ జాతకానికి సూట్ అయితేనే ధరించడం మంచిది. నివారించాల్సినటువంటి విషయములు ఏంటంటే శుక్రవారం నాడు కానీ, మంగళవారం నాడు కానీ డబ్బు ఖర్చు చేయడం మంచిది, ఖర్చు చేయకుండా తగ్గించుకోవడం మంచిది. తీపి అధికంగా తినకుండా ఉంటే మంచిది. అలాగే
రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం మంచిది. ఎవరితోనో తగాదాలు పడకుండా రిలేషన్షిప్ని స్ట్రాంగ్గా ఉంచుకుంటే మంచిది. అందరూ కూడా మీకు ఆపద కాలంలో సహాయపడతారు. తులారాశి వారికి సంబంధించి ఈ సంవత్సరం గురువు వివాహానికి శుభంగా ఉంటాడు. శని శ్రమ పెంచుతాడు. రాహు ఖర్చును పెంచుతాడు. బ్యాలెన్స్గా కనుక ఉంటే వీరికి అద్భుతంగా ఉండేటువంటి కాలం. ఇవన్నీ కూడా తిథి వార నక్షత్ర యోగ కరణాన్ని బట్టి చెప్పేటువంటి విషయంలో మాత్రమే. డీటెయిల్డ్గా జాతకం కావాలనుకున్న వాళ్ళు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. డీటెయిల్గా జాతకం గురించి మీకు అందించడం జరుగుతుంది. ఓవరాల్గా అసలు ఉగాది అంటే ఏంటి, ఉగాది రోజున మనం ఎందుకు ఇంత విశేషంగా పూజలు చేసుకుంటూ ఉన్నాము, అసలు ఆ రోజు మనం ఏం చేయాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉగాది అంటే యుగమునకు ఆది. పూర్వము సోమకుడు అనేటువంటి రాక్షసుడు వేదాలన్నింటినీ తస్కరించి సముద్ర గర్భానికి వెళ్తే మత్స్యావతార రూపంలో స్వామివారు ఆ యొక్క సోమకుడిని సంహరించి ఆ వేదాలన్నింటినీ కూడా తీసుకెళ్ళి బ్రహ్మదేవుడికి అప్పగించి ఈ యొక్క సృష్టిని సృజించినటువంటి రోజే ఈరోజు. కాబట్టే యుగమునకు ఆది ఉగాది అంటారు. అంటే మనందరం కూడా పుట్టింది, మన మూలాలు పుట్టింది ఈరోజే. కాబట్టి మనందరి పుట్టినరోజు ఈరోజు. ఈ రోజున మనము తలకు నూనె పెట్టుకోవడము, నలుగు పెట్టుకోవడము, అభ్యంగన స్నానం చేయడము, కొత్త వస్త్రాలు ధరించడము, ఆ వస్త్రాలకు కాస్తంత పసుపు పెట్టుకొని దేవతల దగ్గర షడ్రుచులతో కూడినటువంటి పచ్చడిని నైవేద్యంగా పెట్టి మన సంకల్పాన్ని చెప్పి, మన రిజల్యూషన్ అంటారు కదా, అందరూ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి, ఏం తీసుకుంటున్నారు, అసలు న్యూ ఇయర్ కానే కాదు. ఎందుకు అంటే అక్కడ ఏమీ మారదు. మనకు ఉగాది రోజునే అన్నీ మారుతాయి. ప్రకృతి మారుతుంది, ప్రకృతిలో వాసనలు మారుతాయి, ప్రకృతిలో పక్షుల యొక్క కిలకిల రావాలు మారుతాయి, వాతావరణంలో మార్పులు ఉంటాయి. కాబట్టి ఉగాది మన యొక్క అసలైనటువంటి న్యూ ఇయర్. కాబట్టి ఆ రోజున అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోండి. ఇదంతా అయిన తర్వాతకి రాజదర్శనం చేయాలి. రాజు అంటే దేవుడే రాజు యొక్క రూపంలో ఉంటాడు అంటారు. ఇప్పుడు మనకు రాజులు దేవత రూపంలో లేరు కాబట్టి విశేషంగా శివకేశవుల యొక్క దర్శనం, అంటే దేవాలయానికి వెళ్ళి శివుడిని విష్ణువుని దర్శించుకోవడం మంచిది. అలాగే ఈ యొక్క ఉగాది రోజున పంచాంగ శ్రవణాన్ని వినండి. ఇప్పుడు మనకు చెప్తున్నటువంటి పంచాంగ శ్రవణం అంతా కూడా మీరు మీ రాశికి సంబంధించి ఎలా ఉంది, ఈ సంవత్సరంలో ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎలా ఉంది అనేటువంటి విషయాలు కూడా సంక్షిప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశాము. కాబట్టి ఎవరైనా జాతకాలు చెప్పించుకోవాలన్నా ఈ రోజున చెప్పించుకోవచ్చు. అలాగే వీలైనంత వరకు కూడా ఈ సంవత్సరంలో ఎవరికైనా వివాహం కాని వారికి, సంతానం కాని వారికి ప్రత్యేకమైనటువంటి హోమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి కలవారి కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. వృషభ రాశి వారికి సంబంధించి ఈ సంవత్సరం ఆదాయం 5, స్థిరాస్తి వస్తుంది. వీరికి ఏదైనా సరే పెద్దగా ప్రయత్నించిన వచ్చేటువంటి ఆదాయ విషయంలో పెరుగుదల కాస్త తక్కువగా ఉంటుంది. వ్యయం విషయానికి వస్తే, ఖర్చు విషయంలోకి వస్తే 14 ఖర్చు, రాజ్యపూజ్యం 5, అలాగే అవమానం 4. గౌరవ అవమానాలు అనేవి కూడా పక్కకు పెడితే మొత్తం మీద వీరికి ఈ సంవత్సరం చాలా మధ్యస్థంగా ఉంటుంది. సేవింగ్స్ చాలా అవసరం. ద్వితీయంలో గురువు లాభాన్ని చేకూరుస్తున్నప్పటికీ ఆర్థిక ఫలితాల విషయానికి వస్తే భూమి, గృహలాభం ఎక్కువగా ఉంది. వ్యవసాయ స్థిరాస్తి లాభం కూడా ఎక్కువగా ఉంది. బ్యాంకింగ్, సేవింగ్స్, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ సేవింగ్స్ కూడా మంచి లాభాన్ని చేకూరుస్తుంది. అలాగే ఆకస్మికంగా ఖర్చులు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల విషయాల్లో వీరికి ఖర్చులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లోన్ తీసుకొని ఏవైనా సరే ప్లాన్ చేస్తే కనుక ఆలోచించి మీరు ప్లాన్ చేయండి. ఎందుకంటే కేతుగ్రహ ప్రభావం వలన లోన్ రీపే విషయంలో చాలా ఇబ్బంది పడతారు. స్థిరాస్తి విషయానికి వస్తే ఇల్లు కొనుగోలు యోగ్యంగా ఉంది. భూమి వివాదాలు ఏవైతే ఉంటే అవన్నీ కూడా పరిష్కరించుకుంటారు. పాత ఆస్తి ఏవైనా ఉంటే వాటి నుంచి లాభం వచ్చే అవకాశం అధికంగా ఉంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయానికి వస్తే కాస్త ఆరోగ్యవంతమైన వాతావరణం గోచరిస్తూ ఉంది. ఉద్యోగానికి సంబంధించిన విషయానికి వస్తే ఉద్యోగానికి సంబంధించి కూడా అద్భుతమైనటువంటి రోజులు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద స్థిరత్వం పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పులు చాలా తక్కువగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు, అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ అధికంగా వచ్చే అవకాశం ఉంది. ఆలస్యంగా కానీ ఖచ్చితంగా ఈ యొక్క పనులన్నీ కూడా అవుతాయి. ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో ఈ గ్రహ సంచారాల్లో భాగంగా వీరికి అనుకూలంగా ఉంది. విద్యార్థుల విషయానికి వస్తే నెమ్మదిగానైనా సరే బలమైనటువంటి ప్రతిఫలం వస్తుంది. ఎమ్మటి రిజల్ట్ రావడం అనేటువంటిది వీరికి జరగదు. ముఖ్యంగా విద్యార్థులలో కూడా మెడికల్, అగ్రి, ఫైనాన్స్, విద్యకు సంబంధించి శుభం ఎక్కువగా కలుగుతుంది.
ఫోకస్ పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది, ర్యాంక్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. గృహిణుల విషయానికి వస్తే సేవింగ్స్ చేసేటువంటి కుటుంబ అభివృద్ధి ఎక్కువ అవుతుంది, బంగారు కొనుగోలు యోగ్యంగా ఉంటుంది. వంట చేసేటప్పుడు కానీ అలాగే వంట చేసి హోమ్ బిజినెస్లు చేసే వాళ్ళకు కూడా అద్భుతంగా ఉంటుంది. చేతి వృత్తులు చేసేటువంటి వాళ్ళు, రైతులు, హ్యాండ్మేడ్ వర్క్స్ చేసేటువంటి వాళ్ళు, కుల వృత్తులు చేసేటువంటి వారికి యోగ్యంగా ఉంది. వ్యవసాయ లాభము, పాల పశు సంరక్షణ రంగం అద్భుతంగా ఉంటుంది. భూమి విలువ, వీరికి మీద ఉన్నటువంటి భూమి విలువ పెరుగుతుంది, ల్యాండ్ వాల్యూ. రాజకీయ నాయకులకు సంబంధించి ప్రజల మీ మీద నమ్మకం పెరుగుతుంది. స్థానిక స్థాయిలో పేరు కూడా పెరుగుతుంది. గ్రామ స్థాయిలో నాయకులందరికీ కూడా శుభం కలుగుతుంది. కళాకారులు, సినీ రంగానికి సంబంధించిన వారి విషయానికి వస్తే కనుక మ్యూజిక్ డైరెక్టర్లు కానీ, ఏవైనా సరే మ్యూజిక్ కంపోజర్లు కానీ, డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసేటువంటి వారికి అద్భుతమైనటువంటి కాలంగా గోచరిస్తూ ఉంది. అలాగే మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. వైవాహిక జీవితము, వివాహ యోగ్యము, బలం కూడా పెరుగుతుంది. ఆలస్యంగానైనా సరే ఈ సంవత్సరం వివాహం జరుగుతుంది. ప్రేమ వివాహానికి సంబంధించి, కుటుంబానికి సంబంధించి అంగీకారం కూడా వచ్చే అవకాశం యోగ్యంగా ఉంది. భార్యాభర్తల మధ్య కొన్ని రకాలైనటువంటి సర్దుబాట్లు అవసరము. ఒకరి మీద ఒకరు దూషించుకోవడం కానీ, ఈగో ప్రకటించడం తగ్గించుకుంటే మంచిది. పిల్లలకు సంబంధించిన విషయానికి వస్తే చదువులో పురోగతి, విదేశాల్లో చదువు యోగ్యంగా ఉంది. పోటీ పరీక్షల్లో కూడా విజయం సాధించే అవకాశం ఉంది. ఆరోగ్యానికి సంబంధించిన విషయానికి వస్తే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అకాలంలో భోజనము, జీర్ణ సమస్యలు, షుగర్ వ్యాధి లాంటివి పెరగడము, బరువు పెరగడము, గొంతు సమస్యలు, సమయానికి ఆహారం తీసుకోకపోవడము, ఎక్కువగా కూడా స్వీట్స్ తీసుకోవడం మంచిది కాదు, ఎక్కువ పాల పదార్థాలు తీసుకోవడం మంచిది కాదు. వృషభ రాశి వారికి సంబంధించి గోచారానికి సంబంధించిన విషయానికి వస్తే గురువు ఎప్పుడు కూడా ధన కుటుంబ స్థానంలో ప్రభావం అధికంగా చూపిస్తాడు. ధనం నిలుస్తుంది. కుటుంబంలో శుభ ఫలితాలు, శుభకార్యాలు కూడా పెరుగుతాయి. గురు రక్షణ ఈ యొక్క సంవత్సరంలో ఈ రాశి వారికి అద్భుతంగా ఉంది. శని గోచార విషయానికి వస్తే శని కర్మఫలదాత, లాభస్థానంలో వీరి యొక్క సంచారం అనేటువంటిది ఉంది. నెమ్మదిగానైనా సరే ఎదుగుదల ఉంటుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా దక్కుతుంది. ద్వితీయ లాభస్థానం అయినప్పటికీ దీర్ఘకాలిక లాభాలు ఉన్నాయి. శని మీకు సహాయకుడిగానే వ్యవహరిస్తాడు. రాహు గోచారం ప్రకారంగా విదేశాలకు వెళ్ళేటువంటి ఆలోచన పెరుగుతుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. నిద్ర లేకపోవడము, సోషల్ మీడియా యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీటి పట్ల జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని మోసపుచ్చే వాళ్ళు ఎక్కువగా ఈ సంవత్సరం ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. త్వరగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. కేతు గోచార రీత్యా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, ఆలయ దర్శనాలు, ఒంటరిగా ఉండాలనేటువంటి భావన మీకు ఎక్కువగా పెరుగుతుంది. శుక్రగ్రహం యొక్క ప్రభావం వలన చాలా ముఖ్యమైనటువంటిది చాలా ముఖ్యమైన వ్యక్తులు మర్చిపోయే అవకాశం ఉంటుంది. అలాగే బంగారము మీరు కొనుగోలు చేసే అవకాశం ఉంది. బంగారపరంగా సుఖములు ఎక్కువగా ఈ సంవత్సరం అయ్యే అవకాశం ఉంది. కళా లాభం ఎక్కువగా ఉంది. ఎక్కువ విలాసవంతమైనటువంటి జీవితానికి సంబంధించి నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఈ సంవత్సరానికి సంబంధించి జనవరి నుండి మార్చి, అంటే మనకు మార్చిలో ప్రారంభిస్తే కనుక 4 నెలల పాటు చూసుకుంటే గ్రహ సంచారాల్లో భాగంగా కుటుంబ సంబంధితమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. జూలై నుండి చూసుకున్నట్టయితే కనుక ఆస్తి కొనుగోలు వ్యవహారాలకు సంబంధించి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సెప్టెంబర్ తర్వాతి కాలం నుండి కూడా చూసుకుంటే మనకు ధనలాభము, పిల్లల యొక్క శుభం కలుగుతుంది. ఆఖరికి జనవరి నుండి మార్చి వరకు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. వృషభ రాశి వారికి సంబంధించి శాంతి పరిహారాల విషయానికి వస్తే దేవతారాధన, మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన, వెంకటేశ్వర స్వామి ఆరాధన కానీ, సుదర్శన హోమాలు లాంటివి కానీ విశేషమైన శక్తినిస్తుంది. ప్రతి శుక్రవారం లక్ష్మీ పూజ, అలాగే శ్రీ సూక్తంతో హోమం చేసుకోవడము, లక్ష్మీ అష్టోత్తరం నిత్యం చదవడము కూడా విశేషమైన శక్తినిస్తుంది. ఆలయ దర్శనం విషయానికి వస్తే తిరుపతి, కొల్హాపుర మహాలక్ష్మి దర్శనము, విజయవాడ కనకదుర్గాదేవి దర్శనము, ముఖ్యంగా ఏంటంటే తిరుపతిలో ఉన్న వకులామాత దర్శనం కూడా విశేష శక్తినిస్తుంది. దానాల విషయానికి వస్తే తెలుపు వస్త్రంతో చక్కెర, వెండి దానం శుభకరము. అలాగే శుభవర్ణాల విషయానికి వస్తే కూడా తెలుపు, పింక్, క్రీమ్ కలర్, రత్నం విషయానికి వస్తే వజ్రం కానీ,
జిర్కాన్ అనేటువంటి రత్నం, ఇది కూడా మీరు జ్యోతిష్య పండితుల్ని కనుక్కొని మీ జాతకంలో సూటబుల్గా ఉండేటువంటి దాని ప్రకారంగా చేసుకోవచ్చు. శుక్రవారం నాడు అప్పు ఇవ్వద్దు, విలాసవంతంగా చేసే వ్యయం తగ్గించాలి, అధికంగా స్వీట్లు తినడం తగ్గించాలి. మొత్తానికి వృషభ రాశి వారికి సంబంధించి ఈ యొక్క సంవత్సరంలో స్థిరంగా జీవితం ఉంటుంది, ఖర్చులు ఎక్కువగా అవుతాయి, ఆస్తి లాభము ఉంటుంది, శుక్రగ్రహానికి సంబంధించినటువంటి కరుణా కటాక్షాలు కూడా పెరుగుతాయి. మనకి ఇవన్నీ కూడా ఏంటంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలు బట్టి ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఉన్నటువంటి గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే. పూర్తిగా డీటెయిల్గా ఎవరికైనా జాతకం కావాలనంటే వాళ్ళ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కనుక ఉంటే డీటెయిల్డ్గా ఇంకా జాతకం గురించి విశ్లేషణగా తెలుసుకోవచ్చు. ఆసక్తి గల వారు కాంటాక్ట్ చేయొచ్చు. ఉగాది అంటే యుగమునకు ఆది. పూర్వము సోమకుడు అనేటువంటి రాక్షసుడు వేదాలన్నింటినీ తస్కరించి సముద్ర గర్భానికి వెళ్తే మత్స్యావతార రూపంలో స్వామివారు ఆ యొక్క సోమకుడిని సంహరించి ఆ వేదాలన్నింటినీ కూడా తీసుకెళ్ళి బ్రహ్మదేవుడికి అప్పగించి ఈ యొక్క సృష్టిని సృజించినటువంటి రోజే ఈరోజు. కాబట్టే యుగమునకు ఆది ఉగాది అంటారు. అంటే మనందరం కూడా పుట్టింది, మన మూలాలు పుట్టింది ఈరోజే. కాబట్టి మనందరి పుట్టినరోజు ఈరోజు. ఈ రోజున మనము తలకు నూనె పెట్టుకోవడము, నలుగు పెట్టుకోవడము, అభ్యంగన స్నానం చేయడము, కొత్త వస్త్రాలు ధరించడము, ఆ వస్త్రాలకు కాస్తంత పసుపు పెట్టుకొని దేవతల దగ్గర షడ్రుచులతో కూడినటువంటి పచ్చడిని నైవేద్యంగా పెట్టి మన సంకల్పాన్ని చెప్పి, మన రిజల్యూషన్ అంటారు కదా, అందరూ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి, ఏం తీసుకుంటున్నారు, అసలు న్యూ ఇయర్ కానే కాదు. ఎందుకు అంటే అక్కడ ఏమీ మారదు. మనకు ఉగాది రోజునే అన్నీ మారుతాయి. ప్రకృతి మారుతుంది, ప్రకృతిలో వాసనలు మారుతాయి, ప్రకృతిలో పక్షుల యొక్క కిలకిల రావాలు మారుతాయి, వాతావరణంలో మార్పులు ఉంటాయి. కాబట్టి ఉగాది మన యొక్క అసలైనటువంటి న్యూ ఇయర్. కాబట్టి ఆ రోజున అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోండి. ఇదంతా అయిన తర్వాతకి రాజదర్శనం చేయాలి. రాజు అంటే దేవుడే రాజు యొక్క రూపంలో ఉంటాడు అంటారు. ఇప్పుడు మనకు రాజులు దేవత రూపంలో లేరు కాబట్టి విశేషంగా శివకేశవుల యొక్క దర్శనం, అంటే దేవాలయానికి వెళ్ళి శివుడిని విష్ణువుని దర్శించుకోవడం మంచిది. అలాగే ఈ యొక్క ఉగాది రోజున పంచాంగ శ్రవణాన్ని వినండి. ఇప్పుడు మనకు చెప్తున్నటువంటి పంచాంగ శ్రవణం అంతా కూడా మీరు మీ రాశికి సంబంధించి ఎలా ఉంది, ఈ సంవత్సరంలో ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎలా ఉంది అనేటువంటి విషయాలు కూడా సంక్షిప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశాము. కాబట్టి ఎవరైనా జాతకాలు చెప్పించుకోవాలన్నా ఈ రోజున చెప్పించుకోవచ్చు. అలాగే వీలైనంత వరకు కూడా ఈ సంవత్సరంలో ఎవరికైనా వివాహం కాని వారికి, సంతానం కాని వారికి ప్రత్యేకమైనటువంటి హోమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సంబంధించి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ఈ సంవత్సరంలో చాలా రకాలైనటువంటి మార్పులు ఆర్థిక పరంగా సంభవించే అవకాశం ఉంది. ఊహించని లాభాలు, రహస్య ఆదాయాలు, కమిషన్ పరంగా డీల్స్ చేసేటువంటి అవకాశం కూడా ఫేస్ చేస్తారు. ఆకస్మికమైనటువంటి ఖర్చులు కూడా అలాగే ఉంటాయి, దాని పరంగా జాగ్రత్తగా ఉండాలి. లీగల్ ఖర్చులు పెరగచ్చు, వైద్యపరమైనటువంటి ఖర్చులు పెరగచ్చు. ప్లానింగ్ చేసుకొని అన్నీ కూడా మీరు ముందుకు వెళ్తూ ఉండండి. ఉద్యోగం అలాగే వ్యాపార సంబంధిత విషయానికి వస్తే కనుక ఉద్యోగంలో మార్పులు జరిగేటువంటి యోగ్యంగా ఉంటుంది, మార్పులు జరుగుతాయి, యోగ్యంగా కూడా ఉంటుంది. కొత్త రంగంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. అలాగే రీసెర్చ్, అలాగే సెక్యూరిటీ, టెక్నికల్ రంగంలో శుభంగా ఉంటుంది. వ్యాపారానికి సంబంధించిన విషయానికి వస్తే కనుక రహస్య ఒప్పందాలు, డీలింగ్స్, బిజినెస్ పరమైనటువంటివి, ఇన్వెస్టింగ్, సెక్యూరిటీ పరమైనటువంటి రంగాల్లో లాభం అధికంగా ఉంటుంది. విద్యార్థుల పరమైనటువంటి విషయానికి వస్తే కనుక పరిశోధనా రంగము, మెడికల్ రీసెర్చ్, సైకలాజికల్గా అలాగే ఫోరెన్సిక్ సంబంధిత విద్యల్లో వీరికి అద్భుతంగా రాణించే అవకాశం ఉంది. లోతుగా అధ్యయనం చేసేటువంటి వేటికైనా సరే వీరు విజయం సాధించేటువంటి అవకాశం ఉంది. గృహిణులకు సంబంధించిన విషయానికి వస్తే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అనవసరమైనటువంటి డిస్కషన్స్ మానేస్తారు. ఇంటి వాతావరణానికి సంబంధించి ప్రభావం వీరిపైన చాలా ఉంటుంది. కాబట్టి కుటుంబ వాతావరణాన్ని బాగా మెయింటైన్ చేయండి. నిత్యము ధ్యానం చేయండి. చేతి వృత్తులు, కుల వృత్తులు, చేతితో పని చేసేటువంటి వాళ్ళందరూ వస్తారు దీంట్లో. రహస్యంగా చేసేటువంటి పనులు, బంగారము, లోహంతో చేసేటువంటి పనులు చేసేటువంటి వాళ్ళు, అలాగే మెకానిక్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు, టైలరింగ్ చేసేటువంటి వాళ్ళకి యోగ్యంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు సంబంధించిన విషయానికి వస్తే కాస్త గోప్యంగా వ్యవహరించే విషయాలు అనవసరంగా బాహటంగా చెప్పకుండా ఉంటే మంచిది. అలాగే బ్యాక్డోర్ పాలిటిక్స్ అనేటువంటి విపరీతంగా జరుగుతాయి, దాంట్లో మీరు ఇబ్బంది పడడం, బలవడం కూడా జరగచ్చు. స్ట్రాటజికల్గా మీరు ముందుకు వెళ్తే బలంగా ఉంటారు, ముందుకు వెళ్తారు. కళారంగానికి సంబంధించిన విషయానికి వస్తే
ఎవరైతే సినిమా రంగానికి సంబంధించి థ్రిల్లింగ్ మూవీస్ చేసేటువంటి వాళ్ళు, సస్పెన్స్తో కూడిన సినిమాలు తీసేవాళ్ళు, డార్క్ రోల్స్లో నటించేటువంటి వాళ్ళు, క్రైమ్ స్టోరీస్ తీసేటువంటి వాళ్ళకి ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. అలాగే వైవాహిక జీవితానికి సంబంధించి కొన్ని రకాలైనటువంటి అపార్థాలు, అనుమానాలు పెరుగుతాయి. మీరు ఏదైతే సీక్రసీ మెయింటైన్ చేయాలనుకుంటున్నారో వాటి గురించి కూడా అపార్థాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఓపెన్గా కూర్చొని మాట్లాడడం వల్ల ఇవన్నీ కూడా సమసిపోయే అవకాశం ఉంటుంది. సంతానానికి సంబంధించిన విషయానికి కూడా ఏంటంటే పిల్లలు చాలా తెలివిగా మాట్లాడడం, ఎదగడం చేస్తూ ఉంటారు. టెక్నికల్గా బాగా ఆసక్తి చూపిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్యపరమైనటువంటి విషయానికి వస్తే జాగ్రత్త వహించడం మంచిది. మూత్రపిండాల సమస్యలు పెరగచ్చు, యూరిన్ ఇన్ఫెక్షన్స్ జరగవచ్చు, రక్తపోటు పెరగచ్చు, హార్మోనల్ సమస్యలు పెరగచ్చు. ఆహారానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త వహించాలి. కారం తగ్గించడం మంచిది. ఎక్కువగా ఉప్పు తీసుకోకుండా ఉంటే మంచిది. నీరు ఎక్కువగా తాగాలి. అలా నీరు ఎక్కువగా తాగడం మంచిది. వృశ్చిక రాశి వారికి సంబంధించి గోచారానికి సంబంధించిన విషయానికి వస్తే గురు గోచార రీత్యా ఆరోగ్యాభివృద్ధి కలుగుతుంది. అలాగే శరీరం బలంగా అవుతుంది. మానసికమైనటువంటి ధైర్యము, కుటుంబంలో సహాయ సహకారాలు కూడా పెరుగుతాయి. గురు రక్షణ ఈ సంవత్సరం వీరికి చాలా అద్భుతంగా ఉంది. అలాగే శని గోచారరీత్యా చూసుకుంటే కృషి చేస్తేనే ఖచ్చితంగా ఫలితం ఇస్తాడు. నెమ్మదిగా ఎదుగుదల కూడా పెరుగుతుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా దక్కుతుంది. స్థిరస్థానం కూడా ఉన్నటువంటి స్థానం కూడా మారుతూ ఉంటుంది. అలాగే కొన్ని రకాలైనటువంటి సహనము, దీర్ఘకాలికంగా చేసేటువంటి పనులలో విజయాలు కూడా సాధిస్తారు. రాహు గోచార రీత్యా చూసుకుంటే ఆకస్మికమైనటువంటి మార్పులు, ఉద్యోగంలో మార్పులు, ఊహించని పరిణామాలు, మానసికమైనటువంటి ఒత్తిళ్లు కూడా పెరుగుతాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడుల సంబంధిత విషయాల్లో కూడా చాలా జాగ్రత్త వహిస్తే మంచిది. గోచార రీత్యా చూసుకున్నట్టయితే కేతు గోచార రీత్యా ఆధ్యాత్మికత పెరుగుతుంది, ఒంటరితనం పెరుగుతుంది, అంతర్ముఖత అంటే మీలో మీరు మాట్లాడుకోవడం కూడా పెరుగుతుంది. కుజగ్రహ ప్రభావం వలన ఈ రాశాధిపతి కనుక అత్యంత కీలకమైనటువంటి శుభాలు వీరికి ఈ సంవత్సరం జరుగుతాయి. ధైర్యం పెరుగుతుంది, పోరాట శక్తి పెరుగుతుంది, శత్రువుల మీద విజయం సాధిస్తారు. కొన్ని రకాలైనటువంటి నష్టం అయినప్పటికీ కోపము, ప్రమాదాల నుంచి అధిరోహించడము, ఇవన్నిటిని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది. మార్చి నుండి జూలై ప్రాంతం వరకు ఒత్తిడి, అపార్థాలు ఎక్కువవుతాయి. అలాగే జూలై నుండి మనకు సెప్టెంబర్ ప్రాంతం వరకు ఉద్యోగాల్లో మార్పులు, ఆర్థిక మార్పులు కూడా గోచరరీత్యా మనకు కనిపిస్తోంది. అలాగే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు లాభాలు, స్థిరాస్తులు పెరగడం లాంటివి జరుగుతాయి. డిసెంబర్ నుంచి మార్చి ప్రాంతం వరకు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఆధ్యాత్మికతలో కూడా విపరీతంగా వీరు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి సంబంధించి శాంతి పరిహారాలు ఏమైనా చేయాలి అనంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, కాళీమాత దేవాలయానికి వెళ్ళడము, నరసింహస్వామికి ఆరాధన చేసుకోవడము, పూజలు చేసుకోవడము, మంగళవారం నాడు కుజగ్రహానికి సంబంధించిన శాంతి చేసుకోవడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరము కరావలంబ స్తోత్రాన్ని చదవడము, సర్ప సంబంధిత మంత్రాలు, సర్పశాంతులు చేసుకోవడము. దానాలు చేయాల్సినటువంటి విషయానికి వస్తే ఎరుపు వస్త్రాన్ని లేదా మసూర్ దాల్ అంటారు కదా, అంటే ఎర్రటి కందిపప్పును దానం చేయడము, రక్తానికి సంబంధించి ఎవరికైనా సరే ఇబ్బందుల్లో ఉంటే కనుక రక్తదానం చేయడం కూడా మంచిది. శుభ వర్ణాల విషయానికి వస్తే ఎరుపు రంగు వర్ణము, గోధుమలు దానం చేయడము మంచిది. గోధుమ వర్ణంలో ఉన్నటువంటి కూడా వీరు ధరించడం మంచిది. అలాగే రత్నధారణ విషయానికి వస్తే జ్యోతిష్యుల్ని సంప్రదించి రెడ్ కోరల్ అంటారంటే మనకి పగడం ఉంగరం కానీ అలా రెడ్ కోరల్ ధరించడం మంచిది. వీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, నివారించాల్సినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా అంటే మంగళవారం నాడు కోపాన్ని తగ్గించుకోవాలి. సీక్రసీ మెయింటైన్ చేసే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సరే కారంగా ఉండేటువంటి పదార్థాలు అధికంగా స్వీకరించకుండా ఉంటే మంచిది. ఓవరాల్గా వృశ్చిక రాశి వారికి సంబంధించి ఈ యొక్క సంవత్సరంలో జరిగేటువంటి మార్పుల విషయానికి వస్తే కనుక గురువు ఆరోగ్యాన్ని ఇస్తాడు, శని కృషిని పెంచుతాడు, రాహు ఆకస్మికమైన మార్పులు, స్థానభ్రంశము చేయిస్తాడు. ఏదైనా సరే ఈ సంవత్సరం వీరు సహనం పాటిస్తే మంచి విజయాలు కూడా సాధిస్తారు. ఇవన్నీ కూడా ఏంటంటే మనము తిథి, వార, నక్షత్ర, యోగ కరణాన్ని బట్టి, గోచారాన్ని బట్టి ఈ విషయాలని కూడా చెప్పడం జరుగుతుంది. డీటెయిల్డ్గా జాతకం గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. డీటెయిల్గా జాతకం గురించి విశ్లేషణగా 60-70 పేజీల్లో మీ దాకా అందించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం మనం ఉగాది రోజున ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఏవే ఇబ్బందులు లేకుండా ఉండాలి, ఆ రోజు పూజ చేయడం వల్ల అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉగాది అంటే యుగమునకు ఆది.
పూర్వము సోమకుడు అనేటువంటి రాక్షసుడు వేదాలన్నింటినీ తస్కరించి సముద్ర గర్భానికి వెళ్తే మత్స్యావతార రూపంలో స్వామివారు ఆ యొక్క సోమకుడిని సంహరించి ఆ వేదాలన్నింటినీ కూడా తీసుకెళ్ళి బ్రహ్మదేవుడికి అప్పగించి ఈ యొక్క సృష్టిని సృజించినటువంటి రోజే ఈరోజు. కాబట్టే యుగమునకు ఆది ఉగాది అంటారు. అంటే మనందరం కూడా పుట్టింది, మన మూలాలు పుట్టింది ఈరోజే. కాబట్టి మనందరి పుట్టినరోజు ఈరోజు. ఈ రోజున మనము తలకు నూనె పెట్టుకోవడము, నలుగు పెట్టుకోవడము, అభ్యంగన స్నానం చేయడము, కొత్త వస్త్రాలు ధరించడము, ఆ వస్త్రాలకు కాస్తంత పసుపు పెట్టుకొని దేవతల దగ్గర షడ్రుచులతో కూడినటువంటి పచ్చడిని నైవేద్యంగా పెట్టి మన సంకల్పాన్ని చెప్పి మనం రిజల్యూషన్ అంటారు కదా, అందరూ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి, ఏం తీసుకుంటున్నారు, అసలు న్యూ ఇయర్ కానే కాదు. ఎందుకు అంటే అక్కడ ఏమీ మారదు. మనకు ఉగాది రోజునే అన్నీ మారుతాయి. ప్రకృతి మారుతుంది, ప్రకృతిలో వాసనలు మారుతాయి, ప్రకృతిలో పక్షుల యొక్క కిలకిల రావాలు మారుతాయి, వాతావరణంలో మార్పులు ఉంటాయి. కాబట్టి ఉగాది మన యొక్క అసలైనటువంటి న్యూ ఇయర్. కాబట్టి ఆ రోజున అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోండి. ఇదంతా అయిన తర్వాతకి రాజదర్శనం చేయాలి. రాజు అంటే దేవుడే రాజు యొక్క రూపంలో ఉంటాడు అంటారు. ఇప్పుడు మనకు రాజులు దేవత రూపంలో లేరు కాబట్టి విశేషంగా శివకేశవుల యొక్క దర్శనం, అంటే దేవాలయానికి వెళ్ళి శివుడిని విష్ణువుని దర్శించుకోవడం మంచిది. అలాగే ఈ యొక్క ఉగాది రోజున పంచాంగ శ్రవణాన్ని వినండి. ఇప్పుడు మనకు చెప్తున్నటువంటి పంచాంగ శ్రవణం అంతా కూడా మీరు మీ రాశికి సంబంధించి ఎలా ఉంది, ఈ సంవత్సరంలో ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎలా ఉంది అనేటువంటి విషయాలు కూడా సంక్షిప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశాము. కాబట్టి ఎవరైనా జాతకాలు చెప్పించుకోవాలన్నా ఈ రోజున చెప్పించుకోవచ్చు. అలాగే వీలైనంత వరకు కూడా ఈ సంవత్సరంలో ఎవరికైనా వివాహం కాని వారికి, సంతానం కాని వారికి ప్రత్యేకమైనటువంటి హోమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి కలవారి కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.